హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈరోజు మన టాపిక్ అలసిపోవుట, అలసట. వాక్యంలోకి వెళ్ళముందు ఓ ప్రశ్న అడుగుతున్నాను నేను. ఎందుకు అలసిపోయారు? దేనిలో అలసిపోయారు? ఏ పరిస్థితిలో అలసిపోయారు? ఏ విషయమై అలసిపోయారు? మీ అలసటకు కారణం ఏంటి? ఈరోజు పగలంతా పనిచేసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళు అనుకొని ఉండొచ్చు, ఈరోజంతా బాగా అలసిపోయాను కాబట్టి నేను వెళ్ళలేను అని. ఫోన్లో అలసిపోయాము, కాసేపు అయినా దేవుని సన్నిధిలో ఉండి వద్దాములే అని వచ్చిన వారు ఉండొచ్చు. ఈ ఎండ తీవ్రతను బట్టి కానీ బయట పనిని బట్టి కానీ అలసిపోయి కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు. నా సబ్జెక్టు ఇది కాదు, కాస్త లోతుగానే మాట్లాడుతున్నాను, వినండి. ఆమేన్. ఎందుకు అలసిపోతున్నావు? ఏ పరిస్థితుల్లో అలసిపోతున్నావు? చాలాసార్లు ఈ మాటలు వినబడుతుంటాయి. అలసిపోయాను పాస్టర్ గారు, అలసిపోయానన్నా. తల్లి అంటుంది, చెప్పి 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 అలసిపోయాను. భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త అంటున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి 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 అలసిపోయాను. ప్రేమించి 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 అలసిపోయాను. ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయాను. నేను ఆశించింది దొరుకుతుందా అని ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయాను. నా జీవితం మరలా బాగుపడి ఉన్నతమైన కృపతో నిలబడుతుందా అని ఎదురు చూసి అలసిపోయాను. భౌతికంగా అలసిపోయా, మానసికంగా అలసిపోయా, అన్ని ఏరియాల్లో అలసిపోయాను. చాలా అలసటగా ఉన్నాను. సమ్టైమ్స్ మనతో మనం, మన ప్రియులతో మనం, మన బాధని అర్థం చేసుకునే వారితో మనం చెప్పుకునే మాట ఏంటంటే, చాలా అలసిపోయాను, టెన్షన్తో అలసిపోయాను, పరిస్థితులతో అలసిపోయాను, బరువు మోసి అలసిపోయా, బాధ్యత మోసి అలసిపోయా, డ్యూటీ చేసి అలసిపోయాను, ప్రేమించి అలసిపోయాను, ఎదురు చూసి అలసిపోయాను, మాటలు ఎదుర్కొని అలసిపోయాను, నిందల అవమానాలు ఎదుర్కొని అలసిపోయాను, ఆదరణ లేక అలసిపోయాను, అభిమానం లేక అలసిపోయాను, హక్కున చేర్చుకునేవారు లేక అలసిపోయాను, ప్రేమను అర్థం చేసుకునేవారు లేక అలసిపోయాను, ఆలోచించి 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 అలసిపోయా, భయపడి 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 అలసిపోయాను, ఈ వ్యాధిని భరించి 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 అలసిపోయా, ఈ నొప్పిని భరించి 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 అలసిపోయాను. ఒకదాని మీద ఒకటి దండెత్తి పరిస్థితులు మూకుముడిగా నా మీద దాడి చేయగా దేనిని గురించి ఆలోచించాలో, దేనిని పట్టించుకోవాలో, ఏ వ్యాధి గురించి నేను చూపించుకోవాలో, ఏ బాధ గురించి పట్టించుకోవాలో, ఒక దాని విషయంలో బాధ అధికంగా ఉందనేసరికి దానికి మించిన బాధ ఇంకొకటి. హల్లెలూయా. ఆర్థికంగా అలసిపోయాను, ఆరోగ్యంలో అనారోగ్యంతో అలసిపోయాను. మనిషి అలసిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అలసిన బ్రతుకులను ఊరడింపజేసే దేవుడు ఆయన, సమసిల్లు వారికి బలమునిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే.
అలిసిపోయి ఇంత మట్టుకు చాలు, ఇక నేను చనిపోదాం అనుకుంటున్నాను అంటే శక్తి, అప్పుడే నువ్వు ఎక్కడ చనిపోతావు? శక్తికి మించిన ప్రయాణము నీకుంది. నీవు లేచి ఆహారాన్ని భుజించమని ఏలియాని బలపరిచి నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మీరు గమనించారు లేదో, దాదాపు ఈరోజు మనం పాడుకున్న పాటలో 3-4 పాటల్లో ఈ అలసటను గురించిన ప్రస్తావన ఉంది. అలసిన వారి ఆశను తృప్తిపరిచితివి అని పాడాం. అలసిన సమయములో నా ప్రాణములో త్రాణ పుట్టించినావు, ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. హల్లెలూయా. మంచిగా హుషారుగా చెప్పు. శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే కదా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శరీరం ఎంత బలహీనమైపోయినా చిరునవ్వుతో హల్లెలూయా చెప్పుకోండి. ఆమేన్. ఇంకా ఉన్నాను, నేను ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. హల్లెలూయా. అలిసిపోయినది శరీరమే కానీ ఆత్మ కాదు, ప్రాణము కాదు. దేవుని సన్నిధిలో మొరపెట్టుటకు అది సిద్ధముగానే ఉందన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఇంట్లో పరిస్థితుల వల్ల అలిసిపోయావు, ఒంట్లో పరిస్థితుల వల్ల అలిసిపోయావు, వాడిగల నాలుక చేసిన గాయం వల్ల అలిసిపోయావు, నిందల వల్ల అలిసిపోయావు. ఎవరిని ఎక్కువగా ప్రేమించేవో వారి స్వార్థముతో నేను వెలివేసి అక్కర్లేదని, హల్లెలూయా, నీ ప్రేమకు ప్రతిగా అన్యాయముగా నిన్ను వదిలేసినటువంటి పరిస్థితిలో అలిసిపోయావు. There are many reasons in your life. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ అని చెప్పట్లేదు. కొందరు జీవితాల్లో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కానరదే నీవే ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. స్వార్థపూరితమైన ఈ లోకములో ప్రైజ్ ది లార్డ్ వారికి ఎప్పుడు ఏమనిపిస్తే ఆ నిర్ణయాలు తీసుకొని పక్కకు వెళ్ళిపోయే మనుషులను బట్టి గుండె అలసిపోయింది, మనస్సు అలసిపోతుంది. కానీ ఈరోజు నా ప్రస్తావన దీనికి మించిన ప్రస్తావన. హల్లెలూయా. దేనిలో అలసిపోయావు? పోనీ ఒక మాట సరాసరిగా అడుగుతానండి, నీ అలసటకు రీజన్ ఏంటి? కారణం ఏంటి? పాస్టర్ గారు మీరు ఇప్పుడు కొన్ని కారణాలు చెప్పారే, అందులో ఒక 2 కారణాలు, అందులో ఒక 3 కారణాలు, అందులో ఒక 5 కారణాలు, అందులో ఒక కారణం. There are many reasons. హల్లెలూయా. 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 ఎందుకు ఎన్నిసార్లు చెప్పానంటే మీరు చేతులు ఎత్తి చెబుతారు అన్నంతవరకు చెబుతున్నాను. మీరేమో అటు చూస్తూ ఉన్నారు తన వైపు. అలవాటు మనకది ఎక్కడ పోయినా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని అలసట్లు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో, ఆ ప్రతికూలతలో, ఆ కారణాల చేత నీవు అలసిపోతే, హల్లెలూయా, నీ అలసట వ్యర్థమైనది, నిరుపయోగమైనది, విలువలేనిది. దేవుడు సేద తీరుస్తాడా? సేద తీరుస్తాడు. అక్కను చేర్చుకుంటాడా? అక్కను చేర్చుకుంటాడు. బలపరుస్తాడా? బలపరుస్తాడు. లేవనెత్తుతాడా? ఖచ్చితంగా లేవనెత్తుతాడు. కానీ నేను చెప్తుంది అది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని రీజన్స్ వల్ల నీవు అలసిపోయిన అలసట నిరుపయోగమైనది. మనుషుల వల్ల అలసిపోయావు, మనుషుల ప్రేమల కోసం అలసిపోయావు, ధనము కోసం అలసిపోయావు, కానిని దాన్ని ఆశించి అలసిపోయావు, వ్యర్థమైన దానిని ప్రేమించి అలసిపోయావు. బైబిల్లో కొన్ని అలసట్లు నాకు కనిపించాయి. వచ్చే ముందే జస్ట్ చిన్నగా ఈ మాటలు దేవుడు నాకు ఇస్తే వాటిని మీతో మాట్లాడి ఇంకా పూర్తిగా స్టడీ కూడా చేయలేదు నేను దీన్ని. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి 2 చొప్పున వారిని పంపించారు ఆయన. హల్లెలూయా. 2 చొప్పున వారిని పంపించారు.
మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి అని. వారు వెళ్ళి, నాతో ఆసక్తిగా ఉండండి, వారు వెళ్ళి సువార్త ప్రకటించారు. ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, కొన్ని అనారోగ్యాలు విడిచిపోయినాయి. వారు చాలా ఆనందంతో సాయంకాలపు సమయంలో పగలంతా కూడా సువార్త ప్రకటించి సాయంకాలం అలసిపోయి ప్రభు దగ్గరికి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి అని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. ఎక్కడ చదివేమన్నా ఈ మాట? మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదివాను. హల్లెలూయా. చదివేశాను కాబట్టి మీరు చూడాల్సిన అవసరం లేదు. చూడాలనుకుంటే చూడండి, కానీ ఏకాగ్రత వాక్యం మీద పెట్టండి. హల్లెలూయా. వారు ఇద్దరేసి చెప్పు ఆ అధ్యాయం చదివినప్పుడు ఈ సంగతి మీకు అర్థమవుతుంది. ఇద్దరేసి చెప్పు పంపిస్తే వారు పగలంతా సువార్త ప్రకటించి, అయ్యా కొద్ది ఆసక్తిగా వినండి ప్లీజ్, పగలంతా సువార్తను ప్రకటించి ఆమేన్ ప్రభు నామమున కార్యాలు చేసి సాయంకాల సమయంలో వారు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆమేన్. ప్రభు వెంటనే వారి అలసటను ఆయన జ్ఞాపకం చేసుకొని, దాస్ గారు వినండి, తర్వాత చదువుదాం. వారి అలసటను జ్ఞాపకం చేసుకొని ప్రభు అన్నారు, మీరు అరణ్యమునకు ఏకాంతముగా వెళ్ళి, వారు సముద్ర తీరంలో ఉన్నారు, ఆ పడవలోంచి వెళ్తే వారికి అక్కడ అవతల చిన్న అరణ్యం వస్తుంది. ఆ అరణ్యంలోనికి ఏకాంతంగా వెళ్ళిపోయి ఆ అరణ్యములో కొంత సమయము మీరు అలసట తీర్చుకొనండి. ఆమేన్. హల్లెలూయా. వారు వెళ్ళి అలసట తీర్చుకున్నారు. నాతో ఉన్నారా? వారు వెళ్ళి అలసట తీర్చుకున్నారు. ఆ అలసట తీరిన తర్వాత, ఏదో సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను, ఆ అలసట తీరిన తర్వాత ఆమేన్ ప్రభువే వారిని బలవంతం చేసి అద్దరున్నటువంటి బెత్సయిదాకి వెళ్ళమని, ఆ మార్గం గుండా వెళ్ళమని వారిని ప్రభువే బలవంతం చేశాడు. ఈ సెకండ్ స్టెప్కి రాకముందు ఇక్కడ కాసేపు ఆగుతా. ఆమేన్. గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి. ఆమేన్. శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే కదా. బాగుంది ఈ మాట, భలే నచ్చింది ఈరోజు. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు ఈ మాట. ఆమేన్. రైటా? శరీరం బలహీనమే కదా, నిజమే కదా. నా శరీరం చాలా బలహీనంగా ఉంది. ఆత్మ సిద్ధమే కదా. సిద్ధమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, వారు దేని కొరకు అలసిపోయారు? ఒకప్పుడు వారు బ్రతుకులు చేపలు పట్టి అలసిపోయినాయి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను. అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. అలసట తీర్చుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు, వల వేయండి అని. సమృద్ధి అయిన చేపలు పడ్డాయి. హల్లెలూయా. అమ్మ వినండి. ఆమేన్. ఆనాడు దేనికోసం అలసిపోయారు వాళ్ళు? నేను మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను, డిస్టర్బ్ అవుద్దు. దేనికోసం అలసిపోయారంటే బ్రతుకు తెరువు కొరకు చేపలు పట్టేవారుగా అలసిపోయారు. కానీ నా ప్రభు వారితో ఏమన్నాడంటే, ఇక నుంచి మీరు మనుషులు పట్టు జాలరులుగా ఉంటారు అని నన్ను వెంబడించమంటే అలసిపోయిన వారి వలలను, వారి నావలను, వారి దోణెలను విడిచిపెట్టి, ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా, ఈ మాట మీ హృదయంలోనికి దూసుకొని వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. లోకములో అలసిపోయిన వారు బ్రతుకులు యేసుతో అలసిపోవడానికి ప్రయాణాన్ని మొదలు పెట్టారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనతో నడవడానికి, ఆయనతో ప్రార్థించడానికి, ఆయనతో పరిస్థితులు ఎదుర్కోవడానికి, సువార్త ప్రకటించడానికి, ప్రార్థనలో గడపడానికి, అలసిపోవడానికి, లోకములో అలసిపోయిన వారి బ్రతుకులు ఆయనతో అలసిపోవడానికి ప్రయాణాన్ని మొదలుపెట్టినాయి. ఎంత బాగుందో ఈ మాట. హల్లెలూయా హల్లెలూయా. ఒకప్పుడు లోకంలో అలసిపోయిన బ్రతుకులే
ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మందిలో లోకములు అలసిపోయిన బ్రతుకులే మీ బ్రతుకులు. ఈరోజు అడుగుతున్నాను, లోకములు అలసిపోయిన మీ బ్రతుకులను యేసుతో అలసిపోవడానికి ప్రయాణాన్ని మొదలు పెట్టగలరా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది సమరయ అయినా, అది యూదయ అయినా, అది బెత్షెదా అయినా, అది గెన్నెసరెతు అయినా, హల్లెలూయా, ఆమేన్. అది యెరికో అయినా, అది కపెర్నహూము అయినా, అది బెత్లెహేము అయినా, ఎక్కడికైనా కూడా యేసుతో పాటు ప్రయాణం చేస్తూ అలిసిపోయే జీవితంలోకి రాగలరా? స్ట్రైట్ ఫార్వర్డ్గా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. తల్లి, దేనికి అలిసిపోయావు? హల్లెలూయా, హల్లెలూయా. మా సహోదరుని అడిగితే ఇల్లు కడుతున్నాను పాస్టర్ గారు, అలసిపోయా. ఒంట్లో బాగోలేదండి, అలసిపోయా. కన్నయ్య గారిని అడిగితే పగలంతా ఎండలో పని చేశానయ్యా, అలసిపోయా. నన్ను అడిగితే రాత్రి అంతా ప్రయాణం చేశా, అలసిపోయా. అయ్యా, ఈ అలసట గురించి నేను మాట్లాడడం లేదు, చాలా జాగ్రత్తగా వినండి. వారు అలసిపోయింది ఎక్కడో తెలుసా? సువార్తను ప్రకటించి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించి బంధకములో ఉన్న మనుష్యులను విడుదల చేసి అలిసిపోయిన ప్రాణానికి ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? కొంత సమయము అరణ్యమునకు వెళ్ళి సేద తీరండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో మైక్ పట్టుకొని ప్రైజ్ ది లార్డ్ అని చెప్పగానే ఇంకా ఆయన స్వస్థతల ప్రార్థన చేయలేదు, వాక్యాన్ని మొదలు పెట్టలేదు. ఆయన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని కేక వేయగానే హల్లెలూయా, గుడ్డివారు కన్నులు తెరవబడ్డాయి, మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, పక్షవాయు గలివారు లేచి గంతులు వేశారు, పాడైపోయిన అనేక కుటుంబాలు కట్టబడ్డాయి. మంత్రతంత్రాలు చేసేవారు, చిల్లంగి చేసేవారు వారి పదార్థాల వస్తువులు తీసుకొచ్చి వచ్చి యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరిస్తున్నారు. దెయ్యాలు విలవిలలాడించి మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. అయ్యా, అనేక దేశాలకు వెళ్ళాను, అనేక పట్టణాలకు వెళ్ళాను. ఈ ప్రాంతము ఇంతగా కదిలించబడ్డానికి, ఇంత ఉన్నతమైన విధానంలో నీ మేనిఫెస్టేషన్, నీ శక్తి ఇక్కడ మేనిఫెస్టేషన్ జరగడానికి కారణం ఏంటంటే దేవుడు తీసుకెళ్ళాడు. గుర్తుందా మీకు? దేవుడు తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. పట్టణం శివారులో ఉన్నటువంటి ఆ మామిడి తోటలోనికి దేవుని ఆత్మ నడిపించగా అక్కడికి వెళితే ఒక చిన్న కమ్మల పాకులో ఒక పండు ముసలామ వంకలు తిరిగిపోయి నరాలు క్షరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తాడులన్నీ కూడా వేలాడబడుతున్నటువంటి ఆ నవారు మంచం మీద ఒక ఆమె ఏదో మాట్లాడుకుంటుంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రభు అన్నాడు, లోపలికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందో జాగ్రత్తగా గమనించని. లోపలికి వెళ్ళేసరికి దాదాపు 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎముకల గూడుగా అయిపోయింది. కాళ్ళు చేతులు ఇలా వణుకుతుంటే ఆమె కంట్లోంచి కన్నీళ్ళు వస్తుంది. ఆమె ప్రార్థనలా ఉంది, అయ్యా, 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 నాకు బలం ఉన్నంత కాలం, ఓపిక ఉన్నంత కాలము, స్వరము ఉన్నంత కాలము ఈ పట్టణంలో ప్రతి ఇంటికి నేను వెళ్ళాను, ప్రతి వీధికి నేను వెళ్ళాను, ప్రతి షాప్కి నేను వెళ్ళాను, ప్రతి ఒక్క వ్యక్తిని నేను కలుసుకున్నాను. మెట్ల మీద నుంచి ఈడ్చారు, ఎంగిలి చేత్తో కొట్టారు, ముఖం మీద ఊశారు, రోడ్ల మీద ఈడ్చారు, నడుము మీద తంతే నడవలేని పరిస్థితి నాకు వచ్చేసింది. కానీ ఎండైనా వానైనా పగలైనా ప్రాణం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు ఈ పట్టణ వీధిలో సువార్త ప్రకటించాను. ఇప్పుడు అలసిపోయిన నా బ్రతుకు లేవలేని పరిస్థితిలో ఈ మంచం మీద తలడిల్లిపోతుంటుండగా నా వారు నన్ను వదిలేసిన ఈ సమయంలో ఆకలితో అలమటిస్తున్న ఈ పరిస్థితుల్లో దేవా, నా పట్టణాన్ని రక్షించమని, నేను సువార్త ప్రకటించిన ఈ వీధులను దర్శించమని నీ సందులో నేను ప్రార్థన చేస్తున్నాను. దాసి గారు, ఆమె ఎందుకు అలసిపోయిందో తెలుసా అండి? సువార్తను ప్రకటించి అలసిపోయింది. దైవజనులు DJ దినకరన్ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఎందుకో తెలుసా అండి? సువార్తను ప్రకటించి ప్రయాణాలు చేసి రకరకాల వాతావరణాలు, రకరకాల పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో దెయ్యపు శక్తులు భయంకరం, చెడుపు చిల్లంగి ప్రయత్నాలు, ఎన్నో ప్రతికూలతలు వారు అలసిపోయారు. వారి గుండె అలసిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్, హల్లెలూయా, ఆమేన్.
ఈ మధ్య కాలంలోనే దైవజనులు బిల్లీ గ్రామ్ గారి గుండె అలసిపోయి ఆగిపోయి దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయింది. దైవనామమున మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల పాటు ఆ గుండె దేని కొరకు అలసిపోయిందంటే ప్రకటించి అలసిపోయింది, ప్రయాణాలు చేసి అలసిపోయింది, అనేకులు కలుసుకొని అలసిపోయింది. దేవునామమున మహిమ కలుగును గాక. రోషంతో చేద్దాం. హల్లెలూయా. వ్యాధితో అలసిపోయావు, బాధతో అలసిపోయావు, నీ పనిలో అలసిపోయావు, నీ వృత్తిలో అలసిపోయావు, నీ వ్యాపారంలో అలసిపోయావు. రాత్రి పగలు మిషన్ దగ్గర కూర్చొని అలసిపోయింది మా చెల్లెమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి పగలు ఈ గేదెలకు కావలసినవన్నీ చూసుకొని అలసిపోయింది అమ్మ. రాత్రి పగలు ఆటో వేసి అలసిపోయారు ఆయన. రాత్రి పగలు పని చేసి అలసిపోయావు, వంట చేసి అలసిపోయావు, నీ వారికి, నిన్ను కోరుకున్న వారికి, నిన్ను ప్రేమించే వారి కొరకు ఏదేదో చేసి అలసిపోయావు, హాస్పిటల్కి తిరిగి అలసిపోయావు. కానీ ఈరోజు ప్రశ్న ఏమిటో తెలుసా? ఆమేన్. సువార్త ప్రకటించి అలసిపోయిన ఎన్నో గుండెలు ఈ భారతదేశంలో దేవుని కొరకు సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా అర్పించబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఆ మధ్యకాలంలో ఒక ప్రాంతానికి నేను వెళ్ళాను, కొండల మీద ముంచుపుట్ట ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక దైవజనుడి గురించి వారు నాకు పరిచయం చేశారు. అయ్యా కన్నయ్య గారు వింటున్నారండి, అలసిపోయారా? తెలిసి మీరు అలసిపోయారని. హల్లెలూయా. అది మన్య ప్రాంతం. ఇక్కడ యేసు ప్రభువుని ఇష్టం లేకపోతే హే వదలవే అంటారు. అక్కడ అలా కాదు, చెడుపు చేస్తారు, రాళ్ళు విసురుతారు, బాణాలు వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు టాప్ వేసుకోరు. ఆ ప్రాంతాలకు వెళ్తే వారు నిన్ను చంపేసి వాళ్ళ దేవతకు బలిచ్చిన ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రాంతాలకు రాత్రింబగళ్ళు సువార్తను ప్రకటించాడు ఒక ఆయన. ఒకరోజు చాలా అలిసిపోయి వస్తుంటే, ఏం సావిత్రమ్మా, చాలా అలిసిపోయి వస్తుంటే సడన్గా గుండె నొప్పి వచ్చింది. పక్కనే చెట్లు పొదల్లాగుంటే అందులోకి వెళ్ళి మోకాళ్ళు వేశాడు. ఆ మోకాళ్ళ మీదే తన ఊపిరి ఆగిపోయింది. సంఘం పరుగులు తీసింది. ఆయన చూసిన వారందరూ గుండె పగిలి ఏడ్చారు. ఎందుకు అంటే సువార్త ప్రకటించగా అలిసిపోయిన ఆ ప్రాణం ప్రభువుకు అప్పగించే ముందు ఆయన మోకాళ్ళ మీద ఉండి చేతులు ఇలా పెట్టి చనిపోయాడు ఆయన. ఆ దృశ్యాన్ని చూసిన ఎంతమంది దైవజనులు కన్నీళ్ళు పెట్టుకున్నారో. వాళ్ళు ఏమని ఏడ్చారు తెలుసా? అయ్యా, లోకంలో కాదు, పేరు ప్రఖ్యాతుల్లో కాదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవట్లో కాదు, ఈ దైవజనుడిలాగా ఆత్మలను సంపాదించటంలో అలిసిపోయిన మా బ్రతుకులు, మా తుది శ్వాసలో ఇలాగే మోకాళ్ళేసి నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాట శ్రమాల్లో వాడేసుకున్నారు. నేను చనిపోయేటప్పుడు నా ముఖం మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి, పోలీసుడిగా నేను గర్వంగా చనిపోవాలని. దాన్ని సినిమాల్లో వాడేసుకున్నారులేండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఆశ అలాగుంది. ఒక తల్లికి ఒకే ఒక్క కొడుకు, ఆర్మీకి అప్పచెప్పింది. ఆర్మీలో శత్రువుల తోటాలకి ఆయన చనిపోయాడు. బాడీని తీసుకొచ్చినప్పుడు గుండె పైలలా ఏడ్చింది. ఆర్మీ ఆఫీసర్లు అడిగారు, అమ్మా బాధపడకు, దేశం కొరకు ప్రాణాలు అర్పించిన అమరవీరుడమ్మా నీ బిడ్డ, నీ కొడుకు అంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందంట, నాకు ఇంకో కొడుకు పుట్టే అవకాశం దొరికినప్పుడు దాన్ని నేను పోగొట్టుకున్నాను. వాడు కూడా పుట్టుంటే బాగున్నాం, నాకు ఇంకో కొడుకు కూడా ఉంటే బాగున్నాం. ఈ దేశ రక్షణ కొరకు వాడిని కూడా నేను ఆర్మీకి పంపించి ఉండేదాన్ని సార్ అని. యావత్ భారతదేశం సెల్యూట్ చేసింది, ఆర్మీ సెల్యూట్ చేసింది, నేవీ దళం సెల్యూట్ చేసింది. వాళ్ళ తల్లి ధైర్యానికి, ఆమె చెప్పిన మాటలకి భయపడిపోయిన ఆ కొంతమంది సైనికులు ధైర్యంగా నిలబడారు. ఇలాంటి అమ్మలు ఉన్నంతకాలం మాలాంటి సైనికులు వీరోచితంగా ప్రాణం ఉన్నంత వరకు పోరాడగలరని. ఇప్పుడు మీ పిల్లల్ని ఆర్మీలో జాయిన్ చేయమని చెప్పట్లేదు, కానీ దేశ సరిహద్దుని కాపాడడానికి వారు ప్రయత్నం చేస్తుంటే
దేశ రక్షణ కొరకు మనం ఎంత పోరాడగలుగుతున్నాం అన్నదే ఇక్కడ ప్రశ్న. గట్టిగా చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మీ గుండె లోతులకు దూసుకొని వెళ్ళిపోవును గాక. బ్రదర్, మిమ్మల్ని అడుగుతున్నాను కూర్చున్న మీ అందరినీ, ఎందుకు కలిసిపోయారు? వ్యాపారములో, ఉద్యోగములో, ప్రతికూలతలో, అవమానాలలో, ఆవేదనలలో, అనారోగ్యములో, ఆర్థిక ఇబ్బందులలో, వాడిగల నాలుగు చేసిన గాయాలలో, మేలు పొందిన వారు, ప్రేమించిన వారు గుండె మీద తన్ని వెళ్ళిపోయి వారు స్వార్థంతో వదిలేస్తే ఆ బాధని, ఆ వంచనను తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి అలసిపోయిన కళ్ళు, ఏడ్చి ఏడ్చి అలసిపోయిన గుండె, ఏడ్చి ఏడ్చి అలసిపోయిన శరీరం. ఇక్కడ చాలామంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని అడుగుదామా, ప్రభువా, లోకములో, లోక పాపములలో, లోక ఇచ్చలలో, స్వార్థపూరితమైన ఈ లోక ప్రేమలలో, అనారోగ్యములో, ఆర్థిక ఇబ్బందులలో కాదు, నీ సన్నిధిలో నేను అలసిపోవాలి, నీ పనిలో నేను అలసిపోవాలి. హల్లెలూయా. నీ రాజ్య విస్తరణలో నేను అలసిపోవాలి. అలు పెరగక సువార్తను ప్రకటించాలి. చీ అన్నా, పో అన్నా అసహించుకున్నా. ఆమేన్. ఇంటింటికి వెళ్ళి, వీధి వీధికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి నీ సువార్తమానాన్ని ప్రకటించాలి. నువ్వు పెడితే తింటా, లేకపోతే పస్తులుంటా. ఆమేన్. గట్టిగా చెప్దామండి, రోషంతో చెప్దామండి. హల్లెలూయా. ఇంతకాలం వేటి కొరకు అలసిపోయాను. ఆమేన్. అవి నాకు దుఃఖాన్ని, బాధను, వేదనని, అవమానాన్ని మిగిల్చాయి. హల్లెలూయా. అయ్యో, దీని కొరక నేను ప్రయాసపడింది, దీని కొరక నేను ఏడ్చింది, దీని కొరక నేను అలసిపోయింది, దీని కొరక, ఈ పరిస్థితి కొరక, ఇలాంటి తుచ్చమైన వాటి కొరక రాత్రి మగులు కన్నీరు కార్చింది. అలసిపోయిన నీ గుండెతో చెప్పు, లోక స్నేహాల్ని, లోక బంధాల్ని, లోకముల ఆస్తిపాస్తులు, అవసరమైన వాటిని ఆశించి పరుగులు తీసి అలిసిపోయిన గుండె, ఈరోజు నేను నా ప్రాణంతో చెప్పుకుంటున్నాను, ఇది మొదలుకొని ఆయన రాజ్య సువార్తలో నీవు అలిసిపోదువుగాక, ఆయన సన్నిధిలో నువ్వు అలిసిపోదువుగాక, ఆయన కొరకు పరుగులు తీసిన గుండెగా. ఏ శ్రీని గారు, ఇబ్బందిగా ఉందా మీకేమన్నా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. చెప్పాను కదా, ఎర్మైన్ అనే ఒక జీవి, ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళన్ని భోజన పదార్థంతో పాటు ఒక ఖరీదైన పాత్రలో ఒక జీవి భోజనం పెట్టారు. మిగతా పాత్రలన్నీ మామూలుగానే ఉన్నాయి. ఈ పాత్ర ఏంటి ఎంత ఖరీదుగా ఉందంటే, ఆ పాత్ర మాత్రమే ఖరీదైంది కాదండి, ఆ పాత్రలో ఉన్న మాంసం ఖరీదైంది. అందుకే ఖరీదైన పాత్రలో ఆ మాంసం వేసామని చెప్పారు. హల్లెలూయా. అవునా? ఏంటి ఖరీదు, ఏంటి ప్రత్యేకత అంటే, సార్ మీరు తినండి మేము చెప్తాం. లేదు, తిండి తర్వాత, ముందు చెప్పండి. ఏదైనా విషయం వినాలి అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్, వినుటకు వేగిరపడేవాడుగా దేవుడు నన్ను ఉంచాడు. చెప్పండి. అయ్యా, దీని పేరు ఎర్మైన్, ఇది కొండ బీటుల్లో శుభ్రంగా ఉన్న ప్రాంతంలో జీవిస్తుంది. దీనిని పట్టుకోవాలనుకున్నప్పుడు వేటగాడు ఏం చేస్తాడంటే దాని నివాసం చుట్టూ బురద రాసేస్తాడు. దాని పేరు ఎర్మైన్ అంటే పరిశుద్ధత, పవిత్రత అని అర్థం. ఇంగ్లీష్లో దానిని వైటీ అంటారు, ఎందుకంటే తెల్లగా ఉంటుంది. అది దానికి ఉన్న లక్షణం ఏమిటంటే తన శరీరానికి అపవిత్రతను అంటుకొనివ్వదు. దాని పేరు తగ్గ బ్రతుకు సార్ దాంది. కాబట్టి దానిని వేటాడేటప్పుడు ఆ వేటగాడు దానిని తరిమినప్పుడు అది తన గుహలోనికి, తన నివాసంలోనికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయగానే అంత దూరంలోనే ఆ దుర్వాసన, ఆ వేటగాడు రాసినటువంటి ఆ మురికి యొక్క దుర్వాసన దాన్ని కొట్టగానే అక్కడ ఆగిపోతుంది. అయ్యా, ఒకవేళ 2-3 ఏరియాలో ప్రయత్నం చేస్తే దాక్కోవడానికి, అన్ని ప్రదేశాల్లో కూడా అలాంటి ఆ మురుగు రాసేసి ఉన్నప్పుడు, హల్లెలూయా, అది తప్పించుకొని వెళ్ళిపోతే మహా అయితే మురికి అంటుకుంటే మళ్ళీ కడిగేసుకోవచ్చు, తన ప్రాణాన్ని దక్కించుకోవచ్చు. కానీ ఆ జీవికున్న లక్షణం ఏంటి అంటే ప్రాణాన్ని అయినా వదులుతుంది కానీ ఆ మురికి దానికి అంటనివ్వదు. ఆ సమయంలో వెళ్ళి వేటగాడు దాన్ని పట్టుకోగలడు, అప్పుడు మాత్రమే దొరుకుతుంది. మరి ఎప్పుడు కూడా దాన్ని ఎవరు కూడా పట్టుకోలేరు. దానిని పట్టుకోగలిగిన సమయం ఏదో తెలుసా?
దాని పవిత్రతను కాపాడుకోవడానికి అది పరుగులు తీసిన సమయంలో మాత్రమే దొరుకుద్ది సార్. అది అలాంటి ఎర్మాయిన్ అని పిలువబడే ఆ జీవి యొక్క మాంసాన్ని మీకు ఆహారంగా పెట్టామనగానే దైవజనుడు హృదయం బ్రద్దలైంది, కంట్లో కన్నీళ్లు కార్చాడు, లేచి నిలవబడ్డాడు. అయ్యో అయ్యా, మేమేదో మీకు ఇబ్బంది పెట్టామా, ఎందుకలా లేచిపోయారు, దయచేసి మీ కొరకే ఆహారాన్ని ఏర్పాటు చేశాం, ప్లీజ్ దయచేసి ఆహారం తీసుకోండి అని బ్రతిమలాడితే దైవజనుడు అన్నాడంట, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరుగులు తీసి అలిసిపోయింది. ఒక మాట ఇంకా దైవజనుడికి వేదన కలిగించింది. అదేంటో తెలుసా? అయ్యా, పరిగెత్తి 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 అలిసిపోయిన దాని గుండె కూర ఉండేటప్పుడు ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఇంకా కూర దించే సమయంలో కూడా ఆ గుండె కొట్టుకుంటుంది సార్ అని చెప్పాడట. అతని హృదయం బ్రద్దలైపోయింది. తన పవిత్రతను కాపాడుకోవడానికి పరుగులు తీసి అలిసిపోయిన ఆ గుండె అంతసేపు కొట్టుకుందా? అలాంటి జీవిని తినే అర్హత నాకుందా? నన్ను క్షమించండి, నేను నా గదిలోకి వెళ్ళిపోతున్నాను, ఈ పూట అన్నం తినలేనని ఆయన రూమ్లోకి వెళ్ళి సాయంకాలం వరకు ఏడ్చాడు. ఆయన ముఖమంతా వాచిపోయింది, కళ్ళు వాసిపోయినాయి. సాయంకాలం రూమ్లోంచి బయటకు వచ్చిన తర్వాత, అయ్యా మీరు అలా వెళ్ళిపోయారు, మాకు చాలా బాధేసిందంటే, సారీ నేను తినే ధైర్యం చేయలేకపోయినా అన్నాడు దైవజనుడు. అంటూ ఒక మాట అన్నాడు, హల్లెలూయా అంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? నేను వెళ్ళేలోపు మీరు నాకు కానుక ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఈ ఎర్మైన జీవి యొక్క ఒక ఫోటో స్క్రీన్ ఫ్రేమ్ నాకు ఇవ్వగలరా? తప్పకుండా సార్. ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. అది చూసి మురిసిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటే ఈ పిలిచిన దైవజనుడు అడుగుతాడు, ఎందుకయ్యా ఈ ఫోటో? మీ భార్యకు మీ దగ్గర బహుమానంగా ఇస్తారా? కాదు. మీ ఆ షోకేస్లో జ్ఞాపకంగా పెట్టుకుంటారా? కాదు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? కాదు. మరి ఎందుకయ్యా? ఇది నా ప్రార్థనా గదిలో నేను ఏ దిక్కుకు మోకాలు వేస్తానో ఆ దిక్కులో నా ఎదురుగా ఈ ఫోటో ఉండేలాగా పెట్టుకుంటాను. నేను రోజు దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి నా పరిశుద్ధతను ఈ జీవి ప్రశ్నించాలి. నేను నా పరిశుద్ధతను కాపాడుకోవడానికి చనిపోయాను, అలిసిపోయాను, నేను నీ సంగతి ఏంటి అని ఈ జీవి నన్ను అడగాలి అనగానే ఆ దైవజనులు ఏడుస్తారు. ఇంటికి వెళ్ళి తన భార్యకు చూపిస్తాడు. తన దేశానికి వెళ్ళిన తర్వాత, ఏంటండి ఈ జీవి ఇలా ఉంది విచిత్రంగా, దీని పేరేంటి? ఎర్మాయిన్. ఏంటి దీని ప్రత్యేకత? దైవజనుడు చెప్పాడు. భార్య చాలా ఏడ్చింది. ఆమేన్. ఆ జీవి గురించి చెప్పబడిన సాక్ష్యం వారి జీవితంలో చాలా ఉన్నతమైన ఉపదేశంగా నిలిచిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అలిసిపోద్దని గట్టిగా చేద్దాం. హల్లెలూయా. బ్రదర్స్ అలిసిపోయారు నాకు తెలుసయ్యా, పగలంత ఎండలో మీ పొట్ట కూటి కోసం అలిసిపోయారు. కానీ ఈ రాత్రి మనం ఎందుకు కూర్చున్నామంటే ప్రార్థనలో అలిసిపోవడానికి కూర్చున్నాం. ఆమేన్ అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు అంత ఓపిక లేదు, నేను వెళ్ళిపోతాను ఇంటికంటే నేను చేయగలిగింది ఏమీ లేదు, ఉన్న కొద్ది మందితో అయిన ప్రార్థనలు గడపడం తప్ప. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మంది భక్తుల దైవజనుల జీవితాల గురించి ప్రస్తావించాలనిపిస్తుంది నాకు. అయ్యా, సువార్త ప్రకటించి అలిసిపోయారు. ఆమేన్. దెబ్బలు తిని అలిసిపోయారు, కొట్టబడి అలిసిపోయారు, పళ్ళన్నిటిని పీకేశారు, చెంపల మీద కొట్టారు, భార్యను వ్యవస్థలను చేశారు, అవమానకరంగా ఊశారు, తన్నకూడని స్థలాల్లో, కొంతమందికి నా పదాలు నచ్చట్లేదు, తన్నకూడని స్థలాల్లో తన్నారు, నీచమైన పనులన్నీ చేశారు. హల్లెలూయా. భర్తను పోగొట్టుకున్నారు. నేను అంటాను, భారతదేశానికి వచ్చిన విలియం కేరీ ఎంత అలిసిపోయాడో మీకు తెలుసా? దయచేసి మీ పిల్లలకు ఏమైనా నేర్పించాలంటే ఆమేన్, మిషనరీల్ని హీరోలుగా నిలబెట్టి చిన్నప్పటి నుంచి వారికి నేర్పించండి, వారి హృదయాలు బలపరచబడతాయి. ఆమేన్. హల్లెలూయా. సరికూర్చో. హల్లెలూయా. ఆమేన్. డ్యాన్సులు కాదు నేర్పించేది, కరాటీలు కాదు నేర్పించేది, అల్లరితో కూడిన ఆటపాటలు కాదు నేర్పించేది. వారి ఆరోగ్యం కొరకు ఏమైనా చేస్తున్నారో చెయ్యండి, కాదని చెప్పను, కానీ వారి ఆత్మీయ జీవితం యొక్క ఆరోగ్యం కొరకు హల్లెలూయా వారిని కూర్చోపెట్టి, అమ్మ నీ కథ చెప్తాను రా అని చెప్పండి. టైం తీసుకోండి, టైం తీసుకోండి. వారి కొరకు మీరు ఖర్చు పెట్టే ప్రతి సమయము వారు రేపొద్దున దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టబడడానికి ఉపయోగపరచబడుతుంది. నా మాట నమ్మండి, దైవజనంగా చెప్తాను. టేక్ ఎ టైం.
వంట వారిపై బట్టలు ఎప్పుడూ ఉంటాయి, త్వరగా చేసుకొని అలిసిపోయినప్పటికీ కూడా వారితో కొంత సమయం కూర్చోండి. అయ్యా నిద్ర వస్తే వెళ్ళిపోండి, అలిసిపోయి కూర్చోండి వారి దగ్గర, చెప్పండి వారికి స్టోరీ చెప్పండి. హల్లెలూయా. భార్య పిచ్చిదైపోయినా, కన్న బిడ్డను కోల్పోవలసి వచ్చిన, హల్లెలూయా, తను కష్టపడి తర్జుమా చేసినటువంటి గ్రంథాలను తగలబెట్టేసిన, అవమానాలు అపకీర్తులు ఎన్నో పరిస్థితులు ఎదురైనా తనది కాని దేశంలో ఈ భారతదేశానికి దేవుని వాక్యాన్ని అందించడానికి విలియం కేరీ ఎంత అలసిపోయాడో. అనేక మంది దైవజనుల జీవితాలు మీరు చదివితే సువార్త ప్రకటించటంలో, దేవుని రాజ్య విస్తరణలో వారు ఎంత అలసిపోయారో. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? నిన్న సాయంకాలం హైదరాబాద్లో మాట్లాడాను, రాత్రంతా ప్రయాణం చేశాను, పగలు చేరుకున్నాను, ఈ రాత్రి అలిసిపోయి మెదురుగా నిలబడ్డాను. రేపు ఉదయం మళ్ళీ నర్సీపట్నంలో యవనస్తుల కోటలో నిలబడి మాట్లాడాలి. ఎల్లుండి ఆదివారం, ఆ తర్వాత వరుసగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నేను కోరుకుంటున్నాను, ప్రభువు చిత్తమైతే, ప్రభు అనుమతిస్తే, ఆయన ఆత్మ నన్ను నడిపిస్తే ప్రాణం ఉన్నంత వరకు ఈ గుండె ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి, ఆయన ప్రేమను గురించి పాడాలి, ఆయన ప్రేమను గురించి ప్రకటించి అలిసిపోవాలి. ఎన్ని పరిస్థితుల్లో ఈ గుండె అలిసిపోయిందో నాకు తెలుసు. హల్లెలూయా. చిన్నోడి కోసం ఈ గుండె ఎంత అలిసిందో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించిన వారు చేసిన మోసంతో ఈ గుండె ఎంత అలిసిందో నాకు తెలుసు. హల్లెలూయా. కానీ ఈరోజు నాకు ఒక ఆశ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆశని మీతో చెప్పుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. రాత్రైనా పగలైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైనా, అది కొండలైనా కోనలైనా, నడిచైనా ప్రయాణమైనా, హల్లెలూయా, అది కారులో అయినా, ట్రైన్లో అయినా, లేకపోతే నడిచి వెళ్ళాల్సి వచ్చిన ప్రయాణమైనా, అక్కడ 10 మంది ఉన్నా, 5 ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నప్పటికీ కూడా భారము కలిగి, బాధ్యత కలిగి సువార్తను ప్రకటించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి, ఆయన గొప్పతనాన్ని ప్రకటించాలి, ఆయన ఔన్నత్యాన్ని ప్రకటించాలి. చేతనైతే ఒక పని చేయండి, అయ్యా నీ రాజ్య సువార్తలో అలిసిపోతున్న ఆ గుండె బలముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండాలి, దీర్ఘాయువు చేత దీవించబడాలి. నీ ప్రేమను ప్రకటించడంలో మా దైవజనుడు గుండె నీ కొరకు రాత్రి పగలు పరుగులు తీయాలని ప్రార్థన చేయండి. సంఘం ప్రార్థన దైవజనుడికి ఎంతో అవసరం. దయ్యాలున్న ప్రాంతాలకు వెళ్తాం, చెడుపు చేసేవాళ్ళున్న ప్రాంతాలకు వెళ్తాం, భయంకరమైన వ్యక్తులు ప్రార్థన చేయించుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రాంతంలో జరిగిన విడుదల పరిచర్య వలన ఆ ప్రాంతంలో తిష్ట వేసుకున్న చీకటి శక్తులు మా మీద చేసే ప్రయత్నాలు ఎన్నో. ఎంతవరకు నమ్మకంగా కాపాడిన నా దేవుడే ఇక మీదట కూడా నమ్మకంగా కాపాడుతాడు. అయితే మీ ప్రార్థనా సహకారం కావాలి. క్రై అవుట్ టు గాడ్. మీరు నా గురించి ఏమైనా ప్రార్థన చేయాలంటే, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు, థ్యాంక్ యూ. అంతకు మించి మీరు నా గురించి ఏమైనా ప్రార్థన చేయాలంటే, దేవా ఆ గుండె నీ సువార్తలో అలిసిపోగలగాలి. హల్లెలూయా. అలిసిన ఆ గుండెకి బలము కావాలి, శక్తి కావాలి, దీర్ఘాయువు కావాలి. దీర్ఘాయువు చేత నీ దాసుని తృప్తిపరిచి ఆ ఆయుష్ అంతా నీ ఉన్నతమైన రాజ్య సువార్తలో, నీ ప్రేమ ప్రకటించటంలో, పాడుటలో, ఆరాధించుటలో, కీర్తించుటలో, ప్రకటించుటలో ఆ గుండెకి ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, ధైర్యాన్ని ఇవ్వయ్యా. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కన్న బిడ్డ యొక్క శరీరము, భౌతిక కాయము కళ్ళ ముందు ఉన్న చేతులెత్తి నిన్ను ఆరాధించిన గుండెయా ఆ గుండె 10 కాలాల పాటు నీ రాజ్య సువార్తలో ఉండాలి అని ప్రార్థించండి. టెన్షన్తో అనేక గుండెలు ఆగిపోతున్నాయి, అనారోగ్యంతో అనేక గుండెలు ఆగిపోతున్నాయి. ఈ గుండెకు ఒక వరం కావాలి. ఈ గుండె దేవుని పనిలో, దేవుని రాజ్య విస్తరణలో అలు పెరగక సాగదీయాలి. ఆమేన్, హల్లెలూయా. చిన్నప్పుడు విన్న పాట, దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును, సమయాలందు శ్రమలా సుఖాలందు. హల్లెలూయా. ఆశతో సాగెదను, సాగిపోదును
సాగిపోదు సాగిపోదు సాగిపోదు. ఏ ఘనత ఈ భువిని నే కోరను, లోకాశలు త్యజింతును, నీ మాట నాన సువార్తన. మర్చిపోయాను, చాలా బాగుంటుంది ఆ పాట. హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా చెప్తారు హల్లెలూయా. లోకములో, లోక పరిస్థితుల్లో, లోక ప్రతికూలతలో, లోక వ్యాపారాలలో, లోక వ్యామోహాలలో అలసిపోయిన నీ గుండెను దైవజనుడిగా ప్రశ్నిస్తున్నాను. ఆమేన్. పేతురు గుండె సువార్తలో అలసిపోయింది, సిలువ కొయ్య మీద వేలాడింది. స్తోత్రం చెప్పరేమంటారా? ఇంతేనా? తోమా గుండె అలిసిపోయింది. హల్లెలూయా. శూలములతో పొడుస్తుంటే, రక్తము కారుతుంటే, నా రక్తాన్ని బట్టి ఈ దేశానికి ప్రభువా కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ దేశంలో బలమైన సేవను జరిగించని, ఈ రక్తము సాక్షిగా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రాణాన్ని విడిచిపెట్టిన తోమా గుండె అలసిపోయింది. విలియం కేరీ గుండె అలసిపోయింది. బర్తలోమయ గుండె అలసిపోయింది. యోహాను గుండె అలసిపోయింది. హతసాక్షులైపోయిన వారి గుండెలు అలసిపోయినాయి. హల్లెలూయా. ఒంట్లో బాగోదు, భయంకరమైన షుగరు, ఏది తిన్నా అరగదు, మాట్లాడొద్దన్నారు, పాడొద్దన్నారు డాక్టర్లు. అయినా దైవజనులు జెఫన్యా శాస్త్రి గారి గుండె సువార్త పనిలో అలసిపోతుంది. రోజుకు ఒక ప్రాంతంలో, రోజుకి 2 ప్రాంతాల్లో, రోజుకు 3 ప్రాంతాల్లో ప్రయాణం, ప్రకటన, ప్రయాణం, ప్రకటన, ప్రయాణం, ప్రకటన. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దైవజనమే పాలంకులు నేను ఎరుగుదును, మా ఆత్మీయ తండ్రి తిమోతి గారిని నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా. వారి ప్రాణాలు అలిసిపోయింది ఎక్కడో తెలుసా? రాత్రనక పగలనక వారు పరుగులు తీసి అలిసిపోయింది ఎక్కడో తెలుసా? ఒకరోజు నేను గుంటూరు వెళ్తే అక్కడ కొంతమంది దైవజనులు చెప్తున్నారు, అయ్యా దైవజనులు పాలయ్య గారు బాత్రూంలో ఒంటి కాలు మీద నిలబడి ఇక్కడి నుంచి వైజాగ్ ప్రయాణం చేసిన రోజులు మాకు గుర్తున్నాయి. చుట్టూ దడికిలు కట్టి ఆ దడికిల మధ్యలో చిన్న రంధ్రం చేస్తే అమెరికాలో, ఇతర దేశాల్లో విలాసవంతమైన జీవితంలో జీవించిన ఆయన ఆ దడిల మధ్యలో, ఆ చిన్న రంధ్రములో కాలకృత్యాలు తీర్చుకున్న రోజులు మాకు తెలుసయ్యా. ఈ వీధుల్లో ఆయన నడుస్తూ ఉంటుండగా, ఆమేన్ హల్లెలూయా, కన్నీటితో అనేకమైన కోడలలో ఆయన మోకరించి ప్రార్థన చేసి అనేకమైన రాత్రులు నిద్ర లేకుండా దేశ రక్షణ కొరకు, మా ప్రాంతానికి వస్తే మా వీధుల్లో, మా ప్రాంత వీధుల కొరకు ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఈరోజు ఆ వీధులు యేసుక్రీస్తు సొంతం అయ్యాయ్యా. ఈరోజు సంఘాలు కట్టబడ్డాయ్యా. సువార్త ప్రకటించబడి అనేక మంది యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించారయ్యా. ఆయన వెనకాతలు వెళ్తానని, వరప్రసాద్ గారు వెళ్తానని నన్ను అవమానించిన వారు ఉన్నారు ఇదే స్థలంలో, ఇదే సంఘంలో. కానీ ఆ దైవజనులు అంటే నాకు ఎందుకు అభిమానమో తెలుసా? సువార్త పనిలో ఆకలి మంటలతో పరుగులు తీసిన పాదాలు ఈరోజు ఆయన కళ్ళలోకి నేను చూస్తుంటే, ఆ దైవజన్ దగ్గర నేను కూర్చుంటే, ఆయన ప్రేమగా నన్ను దైవజనమే పాల్గారు ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంటే, హల్లెలూయా, నిజం చెప్తున్నా, ఆయన కళ్ళల్లో ఒక గొప్ప దైవత్వం నాకు కనిపిస్తుంటుంది. ఆయన పక్కన కూర్చుంటే దేవుని సన్నిధి అలా నన్ను తాకుతూ ఉంటుంది. ఇంకా ఎంతకాలం ఆ దైవజనులు ఈ భూమి మీద ఉంటారు నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, సువార్త పనిలో అలసిపోయిన గుండె, బక్క చిక్కుపోయి ఎముకలు గూడైపోయి నోటి మాట కూడా సరిగా రాకుండా పెదాలన్నీ కూడా తెల్లబారిపోతున్న సమయంలో, అబ్రామా, వెస్లీ ఆడున్నారా, ఇటు రండి, ఒక పని చేసి పెట్టండి నాకు. ఏం చేసి అన్నగారు? అయ్యగారు ఏం చేయాలండి? మన బండుల్లో ఆ బండి ఉందే, ఆ బండి తీసుకొని ఆటో నగర్ వెళ్ళి ఆ లోపల ఉన్న సీట్లన్నీ ఇప్పదీసి ఒక మంచం ఏర్పాటు చేయండి. ఒక చక్కని మంచం లాంటిది ఏర్పాటు చేసి పైన బాకాలు పెట్టి లోపల ఒక యాంప్లిఫైర్ అరేంజ్ చేసి, నేను పట్టుకోలేనురా, నా నోటి దగ్గరికి వచ్చి ఆగేలాగా ఒక మౌత్ నాకు పెట్టేలాగా ఏర్పాటు చేసి తీసుకురండి. ఎందుకు వేసన్నా? తీసుకురండి రా. కాదయ్య గారు, ఎందుకు తీసుకురారా బ్రాహ్మా, నా మాటను. ఆ బండిని తీసుకొచ్చాక ఇద్దరు 2 చేతులు పట్టుకుంటే నడవలేక వణుక్కుంటూ నడుస్తూ ఆ బండిలోనికి వెళ్ళి సేదదీరి, యేసయ్యా నీకు స్తోత్రం, సుగుణాల సంపన్నుడ, స్తుతి గానాల వారసుడా, నేనెందుకని నీ సొత్తుగా మారాను
ఆ పనిలో నా జీవితం సార్థకమగినట్లు కృప దయచేయనని చెప్పి, రే వెస్లీ తీరా బండి, ఈ ప్రాంతంలో ప్రతి వీధుల్లోకి ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి కోడలలో ఈ వాహనాన్ని ఆపండ్రా, ఆపి అన్నా కోడలు వచ్చిందని చెప్పండి, నాకు ఒక పాట పాడుతాను, సువార్తను ప్రకటిస్తాను. ఏ మనుషులర్రా మీరు, స్తోత్రం లేదు, ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ్లో పడుకోబెట్టారు యేసన్న గారిని, తీసుకొని వెళ్ళారు. అన్నా ఒక గ్రామానికి వచ్చాం. ఏ గ్రామం రా? పలానా గ్రామానికి వచ్చామా, సరే ఆ మౌతాన్ చేయండి. మౌతాన్ చేశారు. వెంటనే ఆయన ఒక పాట, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా వణికిపోతున్న ఆ స్వరముతోనే, నీ రక్తమును నా రక్షణకై, ఆ ఎముకల గూడుతో ఉన్న చేతులు ఇలాగెత్తుతూ బలియాగముగా అర్పించినావు, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. ఒకళ్ళొక మొక్కలు చూసుకొని, ఇందిరా వెస్లీ, ఇందిరా అబ్రహమ్మ, రెస్ట్ తీసుకోవచ్చు కదరా, చిన్నప్పటి నుంచి సేవ చేసి అలిసిపోయిన పాదాలు రయ్యి, ఇంత బాగోపోయినా సువార్త ప్రకటిస్తాడంటాడేంట్రా. ప్రాణమున్నంత వరకు సువార్త పనులో, రాజ్యవ్యాప్తిలో, ఆత్మల రక్షణలో అలిసిపోయిన గుండె. ఆమేన్. ఈ భూమి మీద నాకు అవకాశం కుదరలేదు, కానీ పరలోకం వెళ్ళాక యేసన్న గారి పాదాలు కడగాలని మాత్రం నాకు ఆశగా ఉంది. సువార్త ప్రకటించు వారి పాదములు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, సువార్త ప్రకటించే దైవజనులకు పరిచర్య చేసే అవకాశం దొరికి వదులుకోమాకండి. హల్లెలూయా. ఏ వేళలో అయినా వదులుకోవద్దండి. ఆమేన్. ఎవరేమన్నా వదులుకోవద్దండి. తల్లిదండ్రులు చెప్తున్న మీ పిల్లలకి ప్రోత్సహించి పంపించండి, పరిచర్య చేయరా దేవుని దాసులకి అని. దీని గురించి మనుషులు అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. లెద్దం గో మాట్లాడేవాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు. నా కాళ్ళకు పరిచర్య చేస్తుంటే కాళ్ళు నొక్కుతుంటే ఎవరు అన్నారట, ఆయన పరిచర్య చేయించుకోవడానికి వచ్చాడా, పరిచర్య చేయడానికి వచ్చాడా అని. హల్లెలూయా. ఎవరు అన్నారు? అంత ధైర్యం ఎవరికి వచ్చింది? వాళ్ళు ఎవరో మాకు చెప్పండి, మనకు అనవసరం. హల్లెలూయా. మొన్నటిదాకా నాకే తెలియదు ఎవరు అన్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు అవకాశం దొరికినా ఆమేన్. అది ఏ వేళ ఇప్పుడైనా ఆమేన్. హల్లెలూయా. అది చిన్న పరిచర్య అయినా వదలొద్దండి. అందుకే ఈ రోజుకి కూడా మా ఆత్మీయ తండ్రి గారితో నేను వెళ్తే హల్లెలూయా, ఆయనకు పరిచర్య చేసే అవకాశాన్ని కూడా నేను వదులుకోను. ఆమేన్. హల్లెలూయా. నాతో పాటు డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ నాకన్నా బాగా చేయగలిగిన వారు వస్తారు, కానీ ఆయన పక్కన కూర్చోవాలా, నేను డ్రైవింగ్ చేయాలా? జాను అలసిపోయి ఉన్నానా, కాసేపు పడుకోకూడదా? లేదయ్య గారు, నీకు డ్రైవింగ్ చేయాలన్నా ఆశ. ఆయన ఎంత మురిసిపోతారు. హల్లెలూయా. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నన్ను పిల్లండి అయ్య గారు, నేను వస్తా, డ్రైవింగ్ చేస్తా. ఆయన అంటారు, అనేకమైన ప్రాంతాల్లో దేవుని కొరకు వాడబడుతున్నావు, నీకు అంత టైం ఎక్కడుంది నాన్న అంటే, లేదయ్యా, ఎంత వాడబడుతున్నా టైం చూసుకొని వస్తాను, నన్ను పిలిస్తే చాలయ్యా, మీకు పరిచయం చేయడం భాగ్యంగా ఎంచుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దైవజన్ వరప్రసాదయ్య గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వారి కాళ్ళు అప్పుడప్పుడు నొక్కేవాడిని, అది నాకెంత భాగ్యమో. దైవజన్ స్టువర్ట్పురం గారు దైవజన్ కాళ్ళు నొక్కాను, ఎంత భాగ్యమో. ఆమేన్. హల్లెలూయా. దైవజన్ ప్రిన్స్ సామ్యూయల్ గారు కాళ్ళు నొక్కాను, ఎంత భాగ్యమో. నా గోల్డ్ మెడల్ అవన్నీ. వంకలు పెట్టుకొని వదిలే సమస్య లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ హల్లెలూయా బావులే. హల్లెలూయా. చేతులెత్తి. ఆమేన్. చాలా టైం ఉంది మనకి. హల్లెలూయా. ఆమేన్. వారు ఎలా అలసిపోయారు? శిష్యులు ఎక్కడ అలసిపోయారమ్మా? మాట్లాడరేమర్రా? వంట చేసి అలసిపోయారా? బట్టలు ఉతికి అలసిపోయినారా? ఫ్యాక్టరీలోకి వెళ్ళి అలసిపోయారా? పనులంతా డ్రైవింగ్ చేసి అలసిపోయారా? నేను స్కూల్కి వెళ్ళి వచ్చి అలసిపోయారా? డాకెట్లోకి వెళ్ళి వచ్చి అలసిపోయారా? మనం ఒప్పుకున్న పనులు త్వరగా కావాలని పగలంతా పని చేసి వచ్చి అలసిపోయారా? ఎక్కడ అలసిపోయారు వాళ్ళు? ఎక్కడ అలసిపోయారు వాళ్ళు?
మీ పనులు మీరు చేసుకోవద్దు అనట్లేదు నేను, నా తాత్పర్యం అది కాదు. హల్లెలూయా. దైవజనులు ఎంఏ పాలంకులు గారు ఆయన సంపూర్ణ సేవకు రాకముందట 8 గంటలు పని చేసేవారట, 8 గంటలు సువార్త ప్రకటించేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిగతా 8 గంటల్లో 4 గంటలు ప్రార్థనకు వాడేవారు, మిగతా 4 గంటలు పడుకోవడానికి వాడేవారు. 8 గంటలు 3 8 24 8 గంటలు పని. తర్వాత ఇప్పుడు కాదు, ఆయన పని చేసుకునేటప్పుడు మిగతా 8 గంటలు దేవుని పని, మిగతా 8 గంటల్లో 4 గంటలు పడుకునేవారు. హల్లెలూయా. కనీసం 3 గంటలైనా దేవుని సందులో సమయాన్ని గడిపేవాళ్ళు. ఆమేన్. గట్టిగా 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 హల్లెలూయా. కొంచెం సేపు అలసట తీర్చుకోనండి. ఆమేన్. కొంతసేపు అలసట తీర్చుకున్నారో లేదో, ఒక భయంకరమైన పరిస్థితికి ఆయనే వారిని బలవంతం చేశాడు. అవును, వారు సముద్రంలో వెళుతుంటే గాలి ఎదురవుతుందని, మిక్కిలి సంకటములో దోణి చిక్కుకుంటుందని, వాళ్ళు మిక్కిలి భీతిల్లిపోతారని ప్రభువుకు తెలుసు. ప్రభువు తెలియకేం కాదు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఆయన వారిని బలవంతం చేశారు. నాకు ఆ మాట ఎంత నచ్చిందో. ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చుటకు ఆయన మనల్ని బలవంతము చేయునుగాక. యథార్థంగా చెప్పండి ఆమేన్ అని. ప్రార్థన కొరకు ఆయన ఆత్మ మనల్ని బలవంతము చేయునుగాక. సువార్త కొరకు ఆయన ఆత్మ మనల్ని బలవంతము చేయునుగాక. ప్రేమించడం కొరకు ఆయన ఆత్మ మనల్ని బలవంతము చేయునుగాక. క్షమించుటకు ఆయన ఆత్మ మనల్ని బలవంతము చేయునుగాక. ఇతరులకి సహాయం చేయుటకు ఆయన ఆత్మ మనల్ని బలవంతం చేయునుగాక. ఆయన సన్నిధిలో మన ముఖ దర్శనము చేసుకున్నట్టుకు ఆయన ఆత్మ మనల్ని బలవంతం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా, ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ స్థలంలో అక్కడక్కడ అలసిపోయిన వారు ఉన్నారు. మనుషులతో అలసిపోయారు, ఆఫీసులో అలసిపోయారు, వ్యాపారంలో అలసిపోయారు, అనారోగ్యంలో అలసిపోయారు, ఆర్థిక ఇబ్బందులు అలసిపోయారు, కొన్ని కార్యాల కొరకు ఎదురు చూసి అలసిపోయారు. ఆమె ఆమె హల్లెలూయా. అలసిపోయి కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, ఇంక నా వల్ల కాదు, నేను ఎదురు చూడలేను, నా వల్ల కాదు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితుల్లో నేను కూడా ఇలాగే అనుకున్నాను, నా వల్ల కావట్లేదయ్యా అని ఏడ్చాను. హల్లెలూయా. 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 కానీ ఈరోజు ఈ గుండెకి ఆశ పుడుతుంది ఏంటంటే, నేను అలసిపోవాలి. అది లోకంలో కాదు, లోక ప్రతికూలతల్లో కాదు, నేను ఆశించింది దూరం అయిపోయిన దాన్ని బట్టి కాకుండా ప్రాణం ఉన్నంత వరకు ప్రభు సువార్తను ప్రకటించుటలో, ఆరాధించుటలో. ఏమో అంత డల్గా చెప్తున్నారు, నచ్చలేదా? ఉపదేశం నచ్చలేదా? అలసిపోయి ఉన్నారు కానీ, లేకపోతే ఈ మాట మన గుండెల్లోకి దూసుకుని వెళ్ళిపోయి మన కళ్ళల్లో కన్నీళ్ళు రావాలి. అలాగని మిమ్మల్ని నేను భావోద్రేకాన్ని గురి చేయట్లేదు, కానీ నిజమే ప్రభా, 30 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి, 45 వచ్చినాయి, 50 వచ్చినాయి, 60కి దగ్గరగా ఉన్నాను. ఎందుకు అలసిపోయానంటే, పుట్టిన కాడి నుంచి ఈరోజు వరకు లోకం కోసం అలసిపోయిన జీవితమే తప్ప, నీ సన్నిధిలో అలసిపోయి దేవా నేను అలసిపోయాను అని చెప్పే ఆ దివ్యకరమైన సమయం నా బ్రతుకుకు రాలేదేంటి? స్వరాజ్యం వింటున్నావు మాటలు? హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు వాళ్ళ అవసరాలకు నిన్ను వాడుకుంటే అలసిపోయావు.
టైం అవుతుంది, వేగంగా ముందుకు వెళ్దాం. హల్లెలూయా, ఆమేన్. సమయమందు అసమయమందు అవకాశం కల్పించుకొనైనా సువార్తను ప్రకటిద్దామా? కొంతమంది ఉలుకోలేదు పలుకోలేదు, ఎందుకు నాకు మీద సీరియస్గా చూస్తున్నారు నాకు అర్థం కాలేదు అసలు. హల్లెలూయా. సరే, మీకు అర్థం, మీరు ఎట్లా ఉన్నా మీ ఇష్టం. ఆమేన్. యవ్వన బిడ్డలారా, చిన్నపిల్లలారా, బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని. సరే కూర్చో, ఎప్పుడు ఏదోటి గెలుక్కొని. హల్లెలూయా. చదువుల్లో అలసిపోయారా? ఎగ్జామ్స్లో అలసిపోయారా? లోకంలో అలసిపోయారా? మీ వయసులో పరుగులు తీశానురా. ధైర్యంగా చెప్తాను, సువార్త కొరకు కొండలెక్కాం. చీ అన్నారు, పో అన్నారు. సింగిల్గా సైకిల్ వేసుకొని, మోజీ నీ వయసులో సింగిల్గా సైకిల్ వేసుకొని కొన్ని కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్ళి, కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించొచ్చాం. ఈరోజు సువార్త ప్రకటించబడిన ఆ ప్రాంతాల్లో బలమైన సేవ, బలమైన పరిచర్య జరుగుతుంది. ఆ స్థలాల్లో మేము కన్నీళ్ళు కార్చి చేసిన ప్రార్థనని సర్వోన్నతమైన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడ జరిగే పరిచర్య చూస్తుంది. ఇక్కడ నేను సువార్త ప్రకటించానని ఆ ప్రాంత ప్రజలకు నేను గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రభువుకి తెలుసు, ఆ కన్నీటి ప్రతిఫలముగా అక్కడ పరిచర్య ఉంచిన దేవుడికి తెలుసు. గేమ్స్లో కాదు అలసిపోయేది, ఆటపాటల్లో కాదు అలసిపోయేది. ఆమేన్. వంట వార్పుల్లో కాదు అలసిపోయేది. ఆ ఆట ఈ ఆట ఆడుకొని, క్యారమ్ బోర్డు ఆడుకొని, చెస్ ఆడుకొని, గేమ్స్ ఆడుకొని, అందులో కాదు అలసిపోయేది. అందుకన్నాడు, స్త్రీలారా మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట రాయబడి, మీరు బైబిల్ తెరవసలుగా మరొక మాట రాయబడి ఉంది. త్వరగా ముగింపులోకి వస్తాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. యేసు ప్రభు అలసిపోయి కూర్చున్నారట. ఆమె అంత అలిసిపోయి అలాగ అంత దూరం ఆయన ఎందుకు ప్రయాణం చేశాడు అంటే, ఆమేన్, మిట్ట మధ్యాహ్నం వేళ కడవ పట్టుకొని నీళ్లు తోడుకోవడానికి ఒక ఆమె రాబోతుంది. ఆ సమరయ స్త్రీని సెయింట్ పోతినిగా ఈ ప్రపంచం ఎదుట నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. అందుకని అలసట చేత వచ్చి అలసిన రీతినే అక్కడ కూర్చొని ఆమె కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ అలసిపోయిన శరీరంతో ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నాకు కొంచెం దాహమునకిమ్ము. మీకు అర్థం అవ్వలేదా? ఆయన శరీరం దాహం తలమటించింది, కానీ ఆమెను అడిగింది శరీర సంబంధమైన దాహముల గురించి మాత్రము కాదు. నేను దప్పికొనుచున్నాను అని అలిసిపోయి అడిగాడు ఆయన. అది దేని కొరకు? ఆ అలసట దేని కొరకు? ఆ దప్పిక దేని కొరకు అంటే లేఖనము నెరవేరడానికి, వాక్యము నెరవేరడానికి, ప్రవచనము నెరవేరడానికి, దేవుని చిత్తము నెరవేరడానికి, దేవుడు ఉద్దేశించిన ప్రతి మాట నెరవేరడానికి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొని ఉన్నాను అని పలికాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తారా? నేను మాట్లాడుతుండగానే నా తలనొప్పి ఎగిరిపోయిందండి. మీరు నమ్మండి నమ్మకపోండి, అంత తీవ్రమైన నొప్పి. ఇప్పుడు ఆ నొప్పి నాకేం కనిపించట్లేదు. వాక్యం ప్రకటిస్తుండగానే దేవుడు ఆ నొప్పిని తీసివేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు. హల్లెలూయా. ఈ రాత్రంతా జమానా చెబుతాను నేను, కానీ ఇప్పుడు మన ప్రార్థనలు అలసిపోవాలి. శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధముగా ఉంది. ఆమేన్. ఆయన సన్నిధిలో అలసిపోవడానికి. ఆమేన్. అది అలసిపోయి సమస్యలు ఆగిపోదు సార్. ఎందుకో తెలుసా? అలసిన ప్రతిసారి కూడా దానిని బలపరిచేవాడు ఉన్నాడు కాబట్టి, అలసిన ప్రతిసారి కూడా ఆదరణ కలుగు చేసేవాడు ఉన్నాడు కాబట్టి, అలసిన ప్రతిసారి కూడా లేవనెత్తేవాడు ఉన్నాడు కాబట్టి, అలసిన ప్రతిసారి కూడా జీవ జలమును త్రాగించి బలమైన ఆహారం ఇచ్చి
శక్తికి మించిన ప్రయాణం ఉంది. అప్పుడే అలసిపోయే వెంటనే ఆహారం పెట్టుటకు కృపగలిగిన దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు కనుక. ఎంతమందికి వాక్యం దీవించబడుతున్నారు? ఎవరికైనా ఎత్తకండి, కానీ ఎంతమంది యథార్థంగా దీవించబడుతున్నారు? మీ గుండె పగులుతుందో లేదో నాకు తెలియదయ్యా. నా గుండె ఆయన సంధిలో పగులుతుంది. ఇదొక్కటి అడగాలని ఉంది. నాకు దీర్ఘాయువు దయచేయి, ఈ గుండెకు బలము దయచేయి, ధైర్యము దయచేయి, ఆరోగ్యం దయచేయి. ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రేమను ప్రకటించి, సువార్తను ప్రకటించి, ఆత్మల సంపాదనలో రాత్రింపగళ్ళు పరుగులు తీసేయాలి. ప్రతి గుండె చప్పుడు నీ కోసం కొట్టుకోవాలి. నీ ప్రార్థన సహకారాన్ని వేడుకుంటున్నాను నేను. హల్లెలూయా, గట్టి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మరొక చోట అంటాడు, ఆమేన్. చదువుతారా మాటని? త్వరగా తీస్తారా? 69వ కీర్తన 3వ వచనం. 69వ కీర్తన 3వ వచనం నేను చదువుతున్నాను. తీసారా? ఇంకా తీయలేదా? అందుకే నేను సాధారణంగా రెఫరెన్స్ తీయమన్నాను. తీశారు కదా అందరూ? ఏముంది అక్కడ? అబ్బాబాబాబాబా, నేను మొర్ర పెట్టుట చేత అలిసి ఉన్నాను, నా గొంతిక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనుపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయిన. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. బిగ్గరగా చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. ఈ కృప నీకు కలుగునుగాక, ఈ కృప నీకు కలుగునుగాక బ్రదర్, ఈ కృప నీకు కలుగునుగాక బ్రదర్, ఈ కృప నీకు కలుగునుగాక తల్లి, ఈ కృప నీకు కలుగునుగాక సహోదరి, ఈ కృప నీకు కలుగునుగాక తమ్ముడు, ఈ కృప నీకు కలుగునుగాక బిడ్డ, ఈ కృప నీకు కలుగునుగాక దైవజనులు, ఈ కృప నీకు కలుగునుగాక. ఏ కృప అంటే నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను. ఆమేన్. రండి ఆయన సన్నిధిలో అలసిపోదాం. హే కమాన్ గడి హల్లెలూయా. రండి ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుట చేత అలసిపోదాం, ప్రార్థించుట చేత అలసిపోదాం, ఉపవాసము చేత అలసిపోదాం, అలు పెరగక ఏడ్చుట ద్వారా అలసిపోదాం, కన్నీళ్లు కార్చుట ద్వారా అలసిపోదాం. నశించిపోతున్న దేశము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న పొర్లిపాలెము కొరకు, నశించిపోతున్న విశాఖ జిల్లా కొరకు, అనేకమైన డ్రగ్స్కి బానిసైపోయిన యవనస్తుల కొరకు, తమ జీవితాలు చిన్న వయసులోనే అగ్ని చేత లేకపోతే సిగరెట్ల చేత కాల్చివేయబడ్డానికి వ్యభిచార కోపాలు అలిసిపోతున్నటువంటి 13 నుంచి 23 సంవత్సరాల వయసున్న మన భారతదేశపు లక్షలాది మంది యవన చెల్లెల కొరకు అలిసిపోదామంటారా? ఆమేన్. ఎక్కడంతా అలిసిపోయారు బ్రదర్ పగలంతా. నేను ప్రార్థనకు రానంటున్నావు, ఎందుకంటే అలిసిపోయానంటున్నావు. లోకంలో అలిసిపోయావు, పొట్ట కూటి కోసం అలిసిపోయావు, జానుడి పొట్ట కోసం అలిసిపోయావు, నీ అప్పుని అవసరాల కొరకు అలిసిపోయావు. అలా అలిసిపోయిన గుండె ఏదో ఒక రోజు ఆగిపోయిన పరిస్థితి వస్తే నీ అలసట మొత్తం లోకం కొరకు మాత్రమే మిగులుద్ది. ఆ అలసటలో దేవుని పని ఉండదయ్యా. ఉంటుంది, అప్పుడప్పుడు ఉంటుంది, వీలైనప్పుడు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్న బలము సమస్తమును నీ పని కోసం వినియోగిస్తా. హల్లెలూయా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం? నీ ప్రాణమిచ్చావని, నీ బ్రతుకునిచ్చావని, నన్ను పిలిచావని. ఏం చేసావయ్యా డానీ ఆయన కోసం? ఏం చేశారండి సీని బ్రదర్ ఆయన కోసం? ఏం చేశారు బ్రదర్ ఆయన కోసం? అప్పుడెప్పుడో, అప్పుడు కాదు, ఇప్పుడు ఏం చేసావు? ఎందుకండి ఓఆర్కల మీటింగ్లు అని పారిపోతారు? డబ్బులు వస్తాయనా? గౌరవాలు ఇస్తారనా? సెలబ్రిటీలా చూస్తారనా? కాదయ్యా, ఆయనను ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ విధము చేత నేను
క్రీస్తు కొరకు కొంతమందిని నేను సంపాదించుకోవాలి. రెండరా నాతో మీకు తెలుస్తుంది ఎన్ని జీవితాల్ని ఈ అభాగ్యుని ద్వారా, ఈ అయోగ్యమైన పాత్ర ద్వారా ఎంతమంది యవనస్తుల జీవితాల్ని దేవుడు కడుతున్నాడో చూద్దరు. కానీ రండి నాతో, వినండి ఆ సాక్ష్యాల్ని. అతిశయమా? అవును, నా ప్రభువుని బట్టి నాకు అతిశయమే. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మీటింగ్కి వెళ్తే అక్కడ ఉన్న దైవజనుడు అంటున్నాడు నాతో వచ్చిన బ్రదర్తోని, నేను సేవకు రావడానికి కారణం ఈ అన్నేనన్నా, ఈ అన్న మాట్లాడిన మాటల ద్వారా, ఈ అన్న మీద ఉన్న అభిషేకం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడు. కానీ ఆయన నన్ను పరిచర్య పిలవడానికి దేవుడు నన్ను వాడుకున్న పాత్ర ఈ అన్నయ్యనన్నా. ఎంత ఆనందం వర్రా, ఎంత సంతోషం అండి. అన్నా నీ వచ్చి వెళ్ళిపోయావు, 15 కొత్త కుటుంబాలు దేవుని మందిరానికి వస్తున్నాయని చెప్పాడు ఒక దైవజనుడు. హల్లెలూయా. అన్నా నువ్వు వచ్చి వెళ్ళిపోయావు. ఈ ఊర్లో ఒక పెద్ద కుటుంబం ఆ తల్లిని వీధిలో వదిలేసింది. యేసయ్య ప్రేమ గురించి నువ్వు ప్రకటిస్తుంటే కన్నీటితో ఏడ్చుకుంటూ ఆ తల్లిని మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకొని కన్న బిడ్డలో చూసుకుంటున్నారు. ఆ దైవజనుడు చెప్పిన వాక్యం మా జీవితాలు కదిలించింది అని చెప్తున్నారన్నా. థ్యాంక్ యూ అని చెప్తున్నారు. ఊరకనే డబ్బుల కోసం వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈ కూటానికి ముందు నేను వెళ్ళిన 5 కూటాల్లో పైసా తీసుకోలేదు. నేను కొన్ని కూటాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుండె ఎక్కడ అలిసిందట? నేను నీకు మొర్ర పెట్టుట చేత అలిసి అన్నాను. నాకు ఇది నెగిటివ్గా కనిపించట్లే, పాజిటివ్గా కనిపిస్తుంది. హల్లెలూయా. నేను అలసిపోయినని చెప్పినట్లేదు అక్కడ. నేను అలసిపోయినని చెప్తే నెగిటివ్ బ్రదర్, కానీ ఇక్కడ నేను అలసిపోయినని చెప్పట్లేదు బ్రదర్. నీ సన్నిధిలో మొర్ర పెట్టుట చేత నేను అలసిపోయి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయింది. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాయి. ఆమేన్. ఎవరో అన్న మాటలో ఏదో బలహీనతో ఏదో కారణం ఇక్కడ మీలో చాలామందికి చాలా రాత్రులు నిద్ర లేవు. ఏమా రైట్? ఏమా రైట్? లేదయ్యా నేను హ్యాపీగా పడుకున్నాను అంటారా? ఏమయ్యా చెయ్యత్తవా? అది మళ్ళీ అడుక్కోవాలి నేను. హల్లెలూయా. అది చిన్న విధేయతను కూడా దేవుడు, ఆ చిన్న విధేయతను కూడా దేవుడు దీవిస్తాడు. నేర్చుకోండి అది. హల్లెలూయా. దైవజనుడిగా మాత్రమే చెబుతున్నాను. హల్లెలూయా. ఎప్పుడు నిద్ర లేకుండా గడపలేదండి. ఒంట్లో బాగోపోయినప్పుడు, మనసు బాగులేనప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళకి పెటాకులు పోయినప్పుడు, పడుకోవడానికి జాగా లేనప్పుడు అలసిపోలే. కోకొలలు ఉన్నాయి. కానీ చెయ్యెత్తిన మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని సన్నిధిలో ఒక రాత్రి అలసిపోయిన సందర్భం ఉందా? ఒక్క రాత్రి ఉన్నారు కొంతమంది. మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను తల్లి. దేవుడు ఆ కృపలో మిమ్మల్ని ఇంకను హెచ్చించును గాక. దైవజనుడిగా పలుకుతున్నాను, ఆ కృపలో దేవుడు మిమ్మల్ని ఇంకా హెచ్చించును గాక. రాత్రి అంతరం ఆయన సంధిలో నిలిచిన మోకరించిన కొంతమంది నేను ఎరుగుదును. ఆ ప్రార్థన ఇంకా ఇంక్రీజ్ అగును గాక, ఆ అభిషేకం ఇంక్రీజ్ అగును గాక. ఆమేన్. దైవజనుడు ఆశీర్వచనాన్ని పలుకుతుంటే కూడా తీసుకోలేని దౌర్భాగ్యం మనకి కొంతమందికి. ఎందుకో ఆ సోమర్థనం నాకు అర్థం అవ్వదు. మీరేమనుకుంటున్నారేమో. కొన్నిసార్లు దైవజనులు పడికే మాటలను దేవుడు ఎంత సీరియస్గా ఆయన అన్వయింపజేస్తాడో. డోంట్ మిస్ ఇట్. దానికి కూడా దిక్కులు చూడడం ఏంటండి అసహ్యంగా. హల్లెలూయా. నేను మొర్ర పెట్టుట చేత అలసిపోయి ఉన్నాను. ఆమేన్. మన జీవితంలో అనేకమైన రాత్రులు, ఇలాంటి రాత్రులు ఉండునుగాక. ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుట చేత అలసిపోయిన రాత్రంతయో చెప్పు ఆమెన్ చెప్పు, ఆమెన్ చెప్పు. రాత్రంతయో ఆయన సముఖములో గడిపే అనుభవం, రాత్రంతయో ఆయన సన్నిధిలో గడిపే అనుభవం, రాత్రంతయు నువ్వు తల జలమయముగాను నీ కళ్ళు కన్నీటి ఓటలుగా మారి ఆయన నీ కన్నీటితో ఆయన పాదాభిషేకము చేసిన రాత్రులు నీ జీవితంలో దేవుడు కలుగు చేయునుగాక. బ్రదర్ కలుగు చేయునుగాక. ఆమేన్.
నాకు తెలుసు మీలో చాలామంది పగలేమైనా చేయగలరు, కానీ రాత్రులు మీరు మెలకువగా ఉండలేరు. కానీ రాత్రులు మెలకువగా ఉండలేని వారులారా, మీతో ప్రవచన పూర్వకంగా నేను చెబుతున్నాను, ఏది మీరు చెయ్యలేరు దానిని మీరు చేయుటకు దేవుని అభిషేకం మీకు బాహుల్యతను అనుగ్రహించునుగాక, కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ట్రై చేద్దాం. 1 గంట చేసి అలిసిపోతామేమో, ట్రై చేద్దాం. తర్వాత 2 గంటలు చేయగలుగుతాం, ట్రై చేద్దాం. 3 గంటలు చేయగలుగుతాం, ట్రై చేద్దాం. 5 గంటలు చేయగలుగుతాం, ట్రై చేద్దాం. 12 గంటలు చేయగలుగుతాం, ట్రై చేద్దాం. 24 గంటలు చేయగలుగుతాం, ప్రయత్నిద్దాం. 72 గంటలు ప్రయత్నించగలం. మోషే 40 రాత్రింబగళ్ళు ఉన్నాడు దేవుని సన్నిధిలో. నా ప్రభు 40 రాత్రింబగళ్ళు ఉన్నాడు. దైవజనులు ప్రవీణ్ కుమార్ గారిని నేను ఎరుగుదును. 40 రోజుల్లో అనేకమైన గంటలు రాత్రింబగళ్ళు దేవునితో గడిపిన దైవజనులు. భక్తి సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, ఏసన్ గారు, దినకరన్ గారు. నా ఆశ, నన్ను దీవించండి, నన్ను దీవించండి. ఈ జాబితాలో సామేల్ జాన్ కూడా ఉండాలి అని దీవించండి. ఈ జాబితాలో సామేల్ జాన్ కూడా ఉండాలి అని. జాన్ హైడ్ గురించి మాట్లాడుకునే జనము సామేల్ జాన్ గురించి కూడా మాట్లాడుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. దీవించండి అమ్మా, నన్ను దీవించండి. దీవించండి బ్రదర్స్, నన్ను దీవించండి. హల్లెలూయా. దేవుని కృపతో నన్ను దీవించండి. మీ చేతులు చాచి నన్ను దీవించండి. నేను శిరస్సు వంచి వాటిని రిసీవ్ చేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మలను నేను స్వీకరిస్తున్నా. బ్లెస్ మీ. పనికి మాలి కోసం, వాటి కోసం ఏడ్చి ఏడ్చి క్షీణించిపోయిన ఈ కన్నులు ఆయన సన్నిధిలో కనిపెట్టుట చేత క్షీణించిపోతే ఆ కన్నులకు ఎంత క్షేమము, ఎంత ఆశీర్వాదం, ఎంత భాగ్యం. సెల్ ఫోన్లో ఆడి 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 ఆ రీల్స్ చూసి చూసి అలిసిపోయిన కన్నులు కలిగిన వారు ఉన్నారు ఇక్కడ. లెట్ దట్ ఐస్ టైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రాత్రులు ఎగ్జామ్స్ చదివి 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 అలిసిపోయిన కన్నులు, ఆ కన్నులు. ఆమేన్. ట్రై చేయండి తల్లి, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ముందు 1 గంటతో స్టార్ట్ చేయండి, తర్వాత రాత్రంతా దేవుని సముఖంలో నిలబడే కృపను దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అన్నా రాత్రి అంటా అంతే, దాదాపు కనీసం ఎలా లేదన్నా ఒక 7-8 గంటలు సమయమేమో అన్నా. అంత సమయం ఎట్లా గడుపుతాను? నా మాట నమ్మండి, 8 నిమిషాల్లో గడిచిపోతుంది. 8 నిమిషాల్లో గడిచిపోతుంది. ఎందుకంటే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది, ఆయన సన్నిధి నిన్ను ఆవరిస్తుంది, పరిశుద్ధాత్ముడు నీలో భారాన్ని కలిగిస్తాడు. కావాలా? కావాలా బ్రదర్? అయ్యా కావాలా? నువ్వు చెయ్యతే పద్ధతి చెప్తుంది, నీకు అవునో కాదో కానీ. హల్లెలూయా. కానీ మీరు పిచ్చి అమాయకులుగా నేను చూస్తున్నారు అని కూడా అంటున్నారమ్మా మీరు. నా ప్రభువు చూస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు నీ చెయ్యిని. కావాలా అలాంటి రాత్రులు? ఎన్నో రాత్రులు నీ వాళ్ళ కోసం గడిపావు, నీ ఇంటి వారి కోసం గడిపావు, నీ బంధువుల కోసం గడిపావు. ప్రభువుతో గడపగలవా? ప్రభువుతో గడపగలవా? భర్త కోసం గడిపావు, భార్య కోసం గడిపావు, పిల్లల కోసం గడిపావు, బంధువుల కోసం గడిపావు, స్నేహితుల కోసం గడిపావు. ఈ రాత్రి అడుగుతున్నాను, ప్రభువు కోసం గడుపుతావా? ప్రభువుతో గడపగలవా? ప్రభువుతో గడిపిన రాత్రులు నీ జీవితంలో ఉండుటకు ఇష్టపడుతున్నావా? హల్లెలూయా. కోరుకుందాం ఈ రోజు నుంచి. మీరు కోరుకోండి. ఈ జూన్ మాసంలో నుంచి, హల్లెలూయా, రాబోతున్న జూన్ మాసంలోంచి మన మందిరంలో ప్రార్థనా పరిచర్ను దేవుడు పెంచబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, ప్రార్థనా పరిచర్ను దేవుడు పెంచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ధూప సేవ, ధూప సేవ, ధూప సేవ, ధూప సేవ, ధూప పరిచర్య జరగబోతుంది మన మధ్యలో. ఆమేన్. మనసు అనే నడుము కట్టుకొని రండి, ఆయన సన్నిధిలో అలిసిపోదామర్రా. ఆమేన్. నాకు అనిపిస్తుంది, ఆదివారం ఈ ఉపదేశం ఇస్తే అందరూ వింటారుగా, కానీ నాకు తెలుసు కొన్ని ఉపదేశాలు అందరి కోసం కాదు, కొందరి కోసమే. అందరూ ఉండొచ్చు కానీ కొందరి కోసమే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఉపదేశం అందరికీ కలుగునుగాక, అందరి ఉపదేశం చేత తాకబడుదురుగాక.
ఒకవేళ చక్కగా ఆ వీడియో రికార్డ్ అయ్యి మనోళ్ళకి చూసే టైం ఉంటే వారు దీవించబడుదురుగాక. ఆమేన్. చెప్తున్నాను, వచ్చే కాసేపుడు ముందు వరకు నేనేం మాట్లాడాలో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు పర్సనల్గా నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ గుండె చాలా అలసిపోయింది. ఆ అలసిన గుండెతో ఇప్పుడు నాకు చెప్పాలని ఉంది, నీ ప్రభు కొరకు అలసిపో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 6వ కీర్తన 6వ వచనంలో అంటాడు, మీరు తెరవద్దు, నేను చదువుతున్నాను. 6వ కీర్తన 6వ చరణంలో అంటాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచిచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను దానికి ఆమెన్ చెప్పట్లే, ఇదే మాట మీ జీవితంలో నెరవేర్చబడ్డానికి ఆమెన్ చెప్పండి అంటున్నాను. హల్లెలూయా, ఆమెన్. కొందరు సువార్త ప్రకటించట్లో అలసిపోయారు, కొందరు ప్రార్థనా పరిచర్యలో అలసిపోయారు. నేను అంటున్నా, ఈ రెండిట్లో మనం అలసిపోతాం. హల్లెలూయా. అలాంటి నిరాశగా కూర్చోకుండరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బయట ఎండ తీవ్రత ఎంత ఉందో నాకు తెలుసు. ఈరోజు వార్తలు వింటే ఆశ్చర్యం వేసింది. దాదాపు 13 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాల్లో 50 డిగ్రీలు ఈరోజు దాటిందటండి. నాగపూర్లో 56 డిగ్రీస్. ఎంతమంది చనిపోయారు ఒక్క రోజులోనే అక్కడ. 56 డిగ్రీ అంటే దాదాపు మనకంటే 10 కంటే ఎక్కువ ఈరోజు, గత 2 రోజులుగా. ఇంకా చెప్తున్నాడు, రానున్న 2 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాల్లో చాలా భయంకర పరిస్థితి రాబోతుందని. నేనంటున్నా, ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం, దేవుడు వర్షాన్ని పంపించబోతున్నాడు. ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం, దేవుడు చల్లటి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. వాతావరణము చేయలేని అద్భుతాలు ఎన్నో ఆయన చేసినాడు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. మంచి వర్షాలు పడతాయి అనుకున్న కాలంలో 3.5 సంవత్సరాలు వర్షమును మంచిని ఆపిన మానవుడు. ఆమేన్. అసలు వర్షమే లేదనుకుంటే, ఆమేన్, ఆహబు నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో, తడిచిపోతారా, లేకపోతే ప్రచండ వర్షం రాబోతుందని ఏలియా ప్రకటించాడు. దేవుని నమ్మని మహిమ కలుగును గాక. ఆ ఏలియా దేవుడే మన దేవుడు. మనము కూడా ప్రకటిద్దాం ఏలియాలాగా. దేవుడు చల్లటి వాతావరణం మన రాష్ట్రానికి ఇచ్చును గాక. దేశం మీద ఆయన చల్లటి వాతావరణాన్ని కలుగుచును గాక. ఆమేన్. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచిచు నా పరుపు తేలజేచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఎక్కడ అయ్యా, ఎక్కడ? 6వ కీర్తన 6వ వచనం. ఎక్కడ అలసిపోయాను దాస్ గారు? ఎక్కడ అలసిపోయాడైనా? నేను మూలుగుచు అలసి ఉన్నాను అంటున్నాడు. ఎక్కడ అలసిపోయాడు? దేవుని సన్నిధిలో ప్రార్థనలో అలసిపోయాడు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేనికోసం అలసిపోతాం? ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసుల చేత కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించచ్చు, దివారాత్రములు దానిని ధ్యానించుట యందు అలసిపోదాము, మనము వాడిపోము. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటాము. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము. మన చేయునదంతయు సఫలమవుతుంది. ఆమేన్, ఆమె. టైం అవుతుంది, ప్రవచనపరంగా చెప్తాను, రిసీవ్ చేసుకుంటారా? ప్రార్థనలో అలసిపోదాం, ఆమెన్. సువార్తలో అలసిపోదాం, ఆరాధనలో అలసిపోదాం, పాడుటలో అలసిపోదాం, ప్రకటించుటలో అలసిపోదాం, దేవుని సన్నిధిలో అలసిపోదాం, మొర్ర పెట్టుడు చేత అలసిపోదాం, కన్నీళ్లతో అలసిపోదాం. అలసిన గుండెను తెప్పరిల్లు చేయువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలం ఇస్తాడు, మళ్ళీ మనం ఖర్చు పెడతాం. ఆయన బలం ఇస్తాడు, మళ్ళీ ఖర్చు పెడతాం. ఆయన బలం ఇస్తాడు, మళ్ళీ మనం ఖర్చు పెడతాం. యేసు ప్రభు చేసింది అదే. పగలంతా సువార్త ప్రకటించి రోగులు స్వస్థపరిచి అలసిపోవడం, రాత్రులు నింపేసుకోవడం. ఆమేన్. బ్రదర్, అలాంటి కృప మనకు దొరికితే ఎంత బాగుంటుంది.
ఆమేన్. దానికోసం రోకలు ఇవ్వాలా, దానికోసం డబ్బులు ఇవ్వాలా, దానికోసం ఏమైనా ఖర్చు పెట్టాలా, ఏమైనా త్యాగాలు చేయాలా? ఏమి లేదర్రా. ఆశపడండి చాలు, ఆకలి కొనండి చాలు, ఆశతో వెతకండి చాలు. వెతికిన వారికి దొరుకుతుంది. అడుగుదాం, అడిగిన గారికి ఇవ్వబడుతుంది. అడగనందునే పొందలేకపోతున్నాం బ్రదర్. అడుగుదాం ఆశతో, ఎదురు చూద్దాం. ఆమేన్. ఒకరోజు ఒకడు అలిసిపోయాడు. ఎవరో తెలుసా? యాషావు. దేని చేత తెలుసా? ఆకలి చేత అలిసిపోయాడు. అలిసిపోయి ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అలసి ఉన్నాను, ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 25:30 ఇది. నేను అలిసి ఉన్నాను, ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. శాపగ్రస్తుడైపోయాడు. ఎక్కడ అలిసిపోయాడట? హల్లెలూయా. అలిసిపోయాడట. ఇప్పుడు అలిసిపోయినాడికి ఏం కావాల్సి వచ్చిందట? ఆ ఎర్ర ఎర్రగా ఉందే, అది నాకు పెట్టవా? ఏమిస్తావు? నా జ్యేష్ఠత్వాన్ని ఇస్తాను. ఎంత భయంకరం! హల్లెలూయా, ఆమేన్. బేరం ఆడితే అలా ఉండాలండి. ఆ బేరం అర్థమైంది లేదు కానీ సీరియస్గా చూడకుండా భయం వేస్తుంది. బేరం ఆడితే అలా బేరం ఆడాలండి. ఆమేన్. కూర ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. మనకి యాకోబు అక్కడ నెగిటివ్గా కనబడుతున్నాడు కానీ అది దేవుని ప్రణాళికలో భాగం అండి. దేవుడు ఆల్రెడీ వాళ్ళ అమ్మకు చెప్పాడు. ఆయన హల్లెలూయా. వాళ్ళ అమ్మ యాకోబుకి చెప్పిందేమో, యాకోబు దాన్ని నమ్మి అందుకనే ఏం అడగాలో తనని దేవుడు ఎలా దీవించాలనుకున్నాడు యాకోబుకి తెలుసు. దేవుడు తనని ఎలా చూడాలనుకున్నాడు యాకోబుకి తెలుసు. అందుకని బేరం దేనికి పెట్టాడు? ఈ ఎర్ర కూర మొత్తం ఇస్తాను రా, కొంచెం కాదు అని. మొత్తం ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి. మంచి ఉపదేశం ఉంది మీరు ఆలోచిస్తే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పి అలిసిపోయినట్టున్నారు మీరు. ఆరాధించులు అలిసిపోదాం, చేతులు ఎత్తుట్లు అలిసిపోదాం, మొర్ర పెట్టుట్లు అలిసిపోదాం, కన్నీరు కార్చుట్లు అలిసిపోదాం, ప్రకటించుట్లు అలిసిపోదాం, ప్రార్థించుట్లు అలిసిపోదాం. ఆమేన్. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడంట, మీరు బైబిల్ తెరవద్దు అన్నాడు, ముగిస్తున్నాను. ఒకడంట దేనిని చేత అలిసిపోయాడంటే యెషయా గ్రంథంలో అంటాడు 47:13, యెషయా 47:13 అంటాడు, ఆవులు ఎంత లాపాలా, చెయ్యి అడ్డం పెట్టినా కనబడుతుంది ఇక్కడ. ఆ కళ్ళు అలాంటి ఏం చేద్దాం? హల్లెలూయా. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలిసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షిందురేమో ఆలోచించుము. ఈ మాట ఎక్కడుందో చెప్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 47:13 విను, మీలో కొంతమందికి భయము పుట్టునుగాక. ఏమన్నాడు తెలుసా దేవుడు? నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. ఆమేన్. నిజమేనండి. మనం ఎక్కువ అలిసిపోయింది ఎక్కడ? నా వైపు చూస్తారా? బైబిల్ అంతా చదివేది తర్వాత. మనం ఎక్కువ అలిసిపోయింది ఎక్కడో తెలుసా? ఎక్కువ ఆలోచించాం, కాని వాటిని ఆలోచించాం, వద్దని అక్కర్లేని వాటిని ఆలోచించాం, అనవసరమైన వాటిని ఆలోచించాం, ప్రతి చిన్నదానికి బీపీ పెంచుకొని ఆలోచించాం. హల్లెలూయా. నోట్లో వేలు పెట్టుకుని ఎందుకు జరిగింది, నన్ను ఎందుకు అలా అన్నారు, ఆవిడ ఎందుకు నా వైపు అలా చూసింది, అది తప్పే. నేను వెళ్ళిపోతుంటే ఏదో అన్నది నాకు వినబడింది. అసలు ఆవిడ ఏమనలేదు, నీకు వినబడేలా చేసాడు. ఎవడాడు? మీ ఫ్రెండ్ ఉన్నాడు ఎవడాడు. హల్లెలూయా. నిన్ను వదిలేద్దాం అనుకుని నువ్వు వాడిని వదలకలే. నిజం. ఆ మాట నీ కోసమే అన్నారు. నీకు వినపడిందా?
ఆ పేరు నీదే. అంతే, నీకు బీపీ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి పోయి భర్తతో పోట్లాడతావు, చేతగానాడు నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? నువ్వు అడిగడు వైపు అందరూ నన్ను అంటున్నారా, నువ్వే కరెక్ట్గా ఉంటే నన్ను ఎందుకు అంటారా, నువ్వు అడుగుతా నన్ను అడగమంటావా? ఆ రోజు నువ్వు విన్న ఉపదేశం తీరా ఆ రోజు నువ్వు విన్న వాక్యం ఏంటంటే సహనం, ప్రేమ, జాలి, కనికరం, దయా, దాక్షిణ్యం. ఇది నువ్వు విన్న ఉపదేశం. కానీ ఇంటికి ఏంటంటే పనికి వాళ్ళు నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? అక్కడ అటువైపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా, ఆమేన్. ఏమంటున్నాడు? జోగ్గా తీసుకుంటున్నారేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. అమ్మా, ఆ మాట ప్రభు అక్కడితో ఆపలేదు. ఏమనుకోకండి, అనుకున్నా పర్లేదు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చునని, హల్లెలూయా, నీ మీదకి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించు. విస్తారమైన యోచనతో తెలిసిపోయి సాత్రం ఇక్కడ లేవా నువ్వు? అదేంటమ్మా, సరిగ్గా చెప్పాలి సమాధానం. అడిగింది దైవజనుడు. హల్లెలూయా. విస్తారమైన యోచన చేత, హల్లెలూయా, హల్లెలూయా, నీవు అలసి ఉన్నావు. దేని చేత? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. తల్లి ఏమనుకోకమ్మా, ఈ మాటని, హల్లెలూయా, నేను కావాలని చదువుతుంది కాదు, ఇక్కడ రాయబడిన మాట. అందుకే బైబిల్ తెరవమని చెప్పాను ఈ మాట కోసం నేను. హల్లెలూయా. విస్తారమైన ఆలోచన నేను ఎక్కడికి తీసుకెళ్ళాయి? ఎక్కడ తీసుకెళ్ళాయి తల్లి? విస్తారమైన ఆలోచన నేను ఎక్కడ తీసుకెళ్ళాయి అంటే, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను రక్షిస్తారేమో. ఆలోచించేయి. రక్షిస్తారా? మాట్లాడు. రక్షిస్తారా? ఎవడో పనికిమాలిన చెప్పిన మాటలు విని మన రోషాన్ని, మన బతుకుని, మన విశ్వాసాన్ని అమ్ముకుంటున్నావర్రా మనం. కానీ ఒక్కటి అడుగుతా, ఏమనుకోక తల్లి, దైవజనుడిగా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఏమి సాధించావో చెప్పు. ఏమి సాధించావో చెప్పు. ఈ మూల బరువు పెట్టకపోతే మీకు కష్టం, నష్టం అన్నాడు. పెట్టావు. ఏమి సాధించావో చెప్పు నాకు. ఇల్లు మారితే, ఇల్లు దిగితే పాలు పొంగించాలా? ఇలా అన్నా నేను ఏమనుకోకండి. గేదె పియ్య పెట్టాలా 4 వైపులా? ఎవడురా మీకు చెప్పింది అసలు? చేశారా? చెయ్యండి. ఏమి సాధించారో చెప్పండి నాకు. ఏమి సాధించారో చెప్పండి నాకు. యెహోవాను విడిచి వేరే ఒకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఇది దైవజనుని మాట కాదు, దేవుడు సెలవిచ్చిన మాట. అది నిరర్ధకము కానేరదు. ఆమేన్. ఎక్కడ అలిసిపోయావు? విస్తారమైన యోచన చేత నీ ప్రాణం అలిసిపోయి ఎక్కడికి వెళ్ళావు? జ్యోతిష్కుల దగ్గరికి, నక్షత్ర సూచకులు చెప్పేవారి దగ్గరికి, మాసచర్యలు చూపేవారి దగ్గరికి వెళ్తే, ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న. యెషయా గ్రంథంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న. నువ్వెవరి దగ్గరికి వెళ్ళావో వాళ్ళు నీ మీదకి వచ్చేవి రాకుండా తప్పిస్తారేమో, వెళ్ళి యోచన చేయన్నాడు. కారణం ఏంటో తెలుసా? విస్తారమైన యోచన చేత అలసిపోయా. వర్తమానం అర్థమైందా? వర్తమానం అర్థమైందా? ఎంతమందికి వర్తమానం అర్థమైంది? ఎంతమంది దీవించబడ్డారు? యథార్థంగా చెప్పండి, ఎంతమంది ప్రభు నాతో మాట్లాడా? సామేల్జాన్ కాదు, ప్రభు మాట్లాడాడు ఎంతమంది చెప్పగలరు? మీరు ఎత్తిన ఈ చెయ్యే దేవుని సందులో సాక్ష్యం నేను చెబుతున్నాను. ఎంతమంది చెప్తారు ప్రభు నాతో మాట్లాడాడు? దైవజనుడు కాదయ్యా, దైవజనుడు కాదు, దేవుడే దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అనేవారు మీ చెయ్యి ప్రభు వైపు చూపించి, ఎస్ లార్డ్, ఐ నో, ఐ అగ్రీ, నేను అంగీకరిస్తున్నాను, నీవే నాతో మాట్లాడావు.
ఆమేన్. సువార్తలు అలసిపోయారు, ప్రార్థనలు అలసిపోయారు, మొరపెట్టుట్లో అలసిపోయారు, వాక్యం ప్రకటించట్లో అలసిపోయారు. ఆమేన్. ప్రభు నామము నిమిత్తం వారి మీద కొట్టిన భయంకరమైన దెబ్బలతో అలసిపోయారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆ అలసిన సమయంలో కూడా పాటలతో దేవుని నామాన్ని స్తుతించారు. పౌలు శీలలు ఆ అలసిపోయిన సమయంలో కూడా పాటలతో దేవుని నామాన్ని స్తుతించారు. అలసటని ఆరాధనగా మార్చుకున్నారు. ఆమేన్. గట్టిగా చెప్పు హల్లెలూయా. అలసటని ఆరాధనగా మార్చుకుంటే అలసిన వారి బ్రతుకులను తెప్పరిలు చేయడానికి దేవుడు బలమైన శక్తిని ఆ చెరసాల్లోకి తీసుకొని వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలసిపోయాను ప్రార్థించడం చెప్పొద్దు, అలసిపోయాను ఆరాధన చేయలేనని చెప్పొద్దు, అలసిపోయాను నేను దేవుని సముఖంలో ఉండలేనని చెప్పొద్దు. అప్పుడే నువ్వు నిలబడగలిగితే దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. దానికి రుజువిదే. డోంట్ సే ఐఎమ్ టైర్డ్, డోంట్ సే ఐ కెనాట్ ప్రే బికాస్ ఐ టైర్డ్, డోంట్ సే ఐ కెనాట్ వర్షిప్ బికాస్ ఐ టైర్డ్, don't say I cannot read the word because I tired. Don't say that. Hallelujah. Hallelujah. Don't say I cannot preach the gospel because I tired. Amen. Hallelujah. ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా రిటైర్డ్ ఉందేమో కానీ దైవజనుడికి రిటైర్డ్ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ టైర్డ్? రిటైర్డ్. హల్లెలూయా. ఆమేన్. 60 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత నేను ఉంటాను అని పీకి బారేస్తారు గవర్నమెంట్. కానీ ఆయన అంటున్నాడు, ప్రాణం ఉన్నంత వరకు ఆయన పనిలో నిన్ను ఉండనిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. రిటైర్డ్ లేదు దైవజనుడికి, టైర్డు లేదు, రిటైర్డు లేదు. దీవించండారా నన్ను. టైర్డు లేదు, రిటైర్డు లేదు. ఆమేన్. రిటైర్డ్ ఉందంటే ఒకే ఒక చోట, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వెళ్ళిపోయిన రోజే. ఆమేన్. ఆమేన్. చేపలు పట్టు జాలర్లుగా అలసిపోయారు, మనుషులు పట్టు జాలర్లుగా ప్రభువు కొరకు ప్రభువుతో అలసిపోయే అదృష్టాన్ని, భాగ్యాన్ని, ఆనందాన్ని దేవుడు వారికి అప్పగించాడు. సిలువలో 2 రోజులు పైన వేలబడ్డాడు. దాదాపు 3 రోజులు అంటారు కొంతమంది. 3 రోజులు తలకిందులుగా వేలాడబడ్డాడు. అది ఎట్లా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు. ఎంత గట్టి ప్రాణమో పేతురుది. చూడ్డానికి వచ్చిన వారందరికీ సువార్త ప్రకటించాడు. ఆమేన్. తలకిందులుగా సిలువ వేయబడిన పేతురుని చూడడానికి వచ్చిన అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అలిసిపోలేదయ్యా ఆ ప్రాణం. కొడలతో కొట్టి చెరసాల్లో వేస్తే అలిసిపోలేదయ్యా. అర్ధరాత్రి వేళలా పాటలతో ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆమేన్. హల్లెలూయా. ముగించుకుందాం. లోకంలో అలసిపోయింది చాలు. వంచన చేసే స్వార్థ ప్రియులతో నీ గుండె అలసిపోయింది. వాడిగల వారి నాలుక చేసిన గాయాలతో నీ గుండె అలసిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. వారికి కావాలనుకున్నప్పుడు నిన్ను కోరుకొని, వారికి వద్దనుకున్నప్పుడు వాడుకొని నిన్ను వదిలేసినటువంటి ఆ పరిస్థితులు నిన్ను గాయపరిచాయా? ధనం ఉన్నంత వరకు నీవు కావాలని ధనము పోయినాక నిన్ను వదిలేసినారని అలసిపోయావా? అలసిపోయావు బ్రదరు, బాగా అలసిపోయారు. మీరు ఉంటారా 2 గంటల దాకా? చిన్న చిరునవ్వు నవ్వారు, ట్రై చేద్దాంలే అన్నట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఒకటే మైండ్లోకి రానివ్వండి, అదే మీ నినాదం ఈరోజు. శరీరము బలహీనమే కానీ ఆత్మసిద్ధం, ఆత్మసిద్ధం. ఆమేన్. శరీరం బలహీనం కదండి, ఆత్మసిద్ధం కదండి. ఆత్మ పేదం చేసుకుంటుంది, నేను హ్యాపీగా పడుకుంటాను. అలాడి తెలివితే అట్లా చూపెట్టక ఎక్కడ. హల్లెలూయా. ఈ పైత్యాలు మానుకుంటే ఇయే తగ్గించుకుంటే మంచిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నాకు తెలుసమ్మా, మీలో చాలామంది గుండెలు అలసిపోయినాయి. ఆమేన్. ఒక మంచి మాట చెప్పకుండా నేను ఈ వాక్యాన్ని నేను ముగియలేను. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్. పరిస్థితుల చేత అలసిపోయారు, పనిలో అలసిపోయావు, వ్యాపారంలో అలసిపోయావు, గుండెకు కలిగిన గాయాల్లో అలసిపోయావు, నమ్మిన వారు చేసిన మోసాన్ని బట్టి అలసిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమందో నాకు తెలిసి అలసిపోయి ఉన్నారు. స్వరాజ్యం తల్లి, నాకు తెలుసు నువ్వు అలసిపోయావని. డేవిడ్ బ్రదర్, నాకు తెలుసు మీరు అలసిపోయారని. దాస్ బ్రదర్, నాకు తెలుసు మీరు అలసి ఉన్నారని. రాజశేఖర్, నాకు తెలుసు మీరు అలసి ఉన్నారని. మీ అందరి పేర్లు చెప్పగలను. వ్యాధి చేత, బాధ చేత, బలహీనత చేత, మాటల చేత, అవసరాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, వంచకుల చేత అలసిపోయిన మీ గుండెకు దేవుడిస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచెదను, కృషించిన వారందరినీ నింపుదును అన్నాడు. అసలు అల్టిమేట్ ఈ డైలాగ్. హల్లెలూయా. నా రిఫరెన్స్ చెప్పవా? ఇర్మియా గ్రంథం 31:24. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ డౌన్, ఇర్మియా గ్రంథం 31:24 ఇర్మియా గ్రంథంలో. హల్లెలూయా. ఇంకా ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది చూపించాను, ఎందుకంటే అలసిన వారిని సేద తీరుస్తాను అనట్లేదు ఇక్కడ. అలసిన వారి ఆశను తృప్తిపరచెదవు, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో అలసిపోయావు, లోక ఆశల్లో అలసిపోయావు, ముగింపుకు వచ్చేసా. లోక పరిస్థితులు అలసిపోయావు, నేను కాదన్న దాన్ని ఆశించి అలసిపోయావు. అనుభవించరా సామేల్ జానా అని వదిలిపెట్టే దేవుడు కాదు. మిగతా 99 గొర్రెలు ఒకే దగ్గర ఉంటే ఆ ఒక్క గొర్రెకి ఏం పని? ఏదో ఆశించిద్ది, త్రోవ తప్పింది, కాపరిని కాక మరి దేనినో అనుసరించింది. అందుకే ముళ్ళ కంచెల చెట్టులో ఇరుక్కుంది. కానీ నమ్మకమైన కాపరి ఆ 99 గొర్రెలను అరణ్యములోనే విడిచిపెట్టి, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు బలపరచుకోండి, సంధ్యావేళే కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను, ధైర్యంగా ఉండండి అని తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళి శరీరము గాయాలు పాలైన, బట్టలు చిరిగిపోయిన. హల్లెలూయా. అయ్యో, చిత్రం ఏందో తెలుసా బ్రదరు? ఆయనను అనుసరించిన గొర్రెలు కింద ఉంటే ఆయనను వదిలేసిన గొర్రె ఆయన భుజం మీద ఉంది. యేసు రక్తం చేయండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మొదటి కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, నో పార్టీ. చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చాడు, పెద్ద పార్టీ. ఒక నవ్వు లేదు, ఒక సంతోషం లేదు. ఓహో, మీరందరూ పెద్ద కుమారులు అనుకుంటా, అందుకని ముఖం మార్చుకొని అని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న కుమారుడు ఆనందిస్తాడు. దేనినామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పెద్ద కుమారుడు అంతా కానీ నో పార్టీ. చిన్న కుమారుడు ఉన్నదంతా వెళ్ళి వేశ్యలకి ఖర్చు పెట్టి వచ్చాడు, కానీ సూపర్ పార్టీ, గొప్ప పార్టీ. ఆమేన్. పొలమునికి వెళ్ళి అలసిపోయి వచ్చిన పెద్ద కొడుకు కోసం ఆ తండ్రి పరిగెత్తలేదు కానండి. పాపము చేత లోకంలో అలిసిపోయి నడవలేక వస్తున్న చిన్న కొడుకు కోసం మాత్రం పరిగెత్తుకొని వెళ్ళి ఆ పందుల పొట్టు కంపు ఒంటి మీద ఉంటుండగానే మెడ మీద పడి ముద్దు పెట్టిన మహనీయుడు ఆ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు, మీరు ఏం చెప్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే, లోకంలో అలిసిపోయారు, లోక స్వార్థపూరితమైన ప్రేమల్లో అలిసిపోయారు, అనారోగ్యములలో, ఆవేదనలో, వంచనలో అలిసిపోయారు. ఈ గుండె ఎంత అలిసిందంటే, ఎన్నో రాత్రులు నువ్వు నిద్రపోలేదు, ఎన్నో రాత్రులు కన్నీళ్ళు ఆగలేదు, ఆయాసం వచ్చింది, ఆందోళన వచ్చింది. ఒక్కరి దానివే ఒంటరిగా, లేకపోతే ఒక్కడవే ఒంటరిగా బాత్రూంలోనో, ఆరు బయటనో, సెల్లార్లోనో, మేడ మీదో ఎవరికి అందకుండా దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని ఏడ్చావు. ఎందుకు నా ప్రేమ అర్థం అవ్వట్లేదు అని, ఎందుకు వీళ్ళు ఇలా ఎదురు తిరిగారని,
ఎంత ప్రేమించాను కదా, ఎందుకు మోసం చేశారు అని. ఆమేన్, హల్లెలూయా. అలసిన నీ గుండెతో చెప్తున్నాడు. ఆమేన్. లోకంలో అలసిపోయిన నీ గుండె ఇప్పుడు ప్రభువు వైపు ఆశ పెట్టుకొని వస్తే అలసిన నీ గుండెనుకు ఆయన ఆశను తీర్చి తృప్తినిస్తానంటున్నాడు. అర్థమైందా మాట? లోకంలో అలసిపోయావు, ప్రభువు దగ్గరికి ఆశతో వచ్చావు, ఆ ఆశను తీర్చి లోకం ఇవ్వలేని తృప్తిని ఆయన నీకు ఇస్తానని చెప్తున్నాడు. అది దాని అర్థం. హల్లెలూయా. బ్రదర్, ఆ తృప్తి ఎంత బాగుంటుందంటే, సిస్టర్, ఆ తృప్తి ఎంత బాగుంటుందంటే నువ్వు అలసిపోయిన అలసటనంతటిని మర్చిపోతావు. ఎంతమంది కావాలి? నీ అలసిపోయిన అలసట అంతటిని మర్చిపోతావు. మనుషులు చేసిన వంచనను మర్చిపోతావు. స్వార్థపరులు చూపించిన నైవంచపు ప్రేమను మర్చిపోతావు. నీ గురించి వారు మాట్లాడిన ప్రతి మాటను మర్చిపోతావు. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్రని ప్రభు వైపు చూస్తూ కొనసాగిపోతావు. ఆమేన్. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, లోక ఆశల్లో అలసిపోయావు. ఆమేన్. ఈ లాస్ట్ స్టేట్మెంట్ వినండి. అలసిపోయావు, ఆశ నిరాశ అయిపోయింది. ఆశ నిరాశయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే. అలసిపోయావు, రా తృప్తిపరుస్తానంటున్నాడు. ఆమేన్. లోకల్ అలసిపోయావు, నీకేం దొరకలే. ఇప్పుడు రా, ఆయన పొలములో అలసిపోదాం, ఆయన సన్నిధిలో అలసిపోదాం, ఆయన సువార్తలో అలసిపోదాం, ఆయన ప్రేమలో అలసిపోదాం, ఆయన ఆరాధనలో అలసిపోదాం, రాత్రులు ఆయన సన్నిధి గడుపుటలో అలసిపోదాం, ఆయన సన్నిధిలో మన కన్నులు క్షీణించిపోయేలాగా అలసిపోదాం. ఆమేన్. ఒక్క మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇక్కడ అలసిపోతేనే ఆదరించిన నిన్ను ఆయన కొరకు అలసిపోతే ఎందుకు ఆదరించడు? ఆయన కొరకు అలసిపోతే ఎందుకు లేవనెత్తుడు? ఆయన కొరకు అలసిపోతే ఎందుకు బలపరచడు? ఆయన కొరకు అలసిపోతే ఎందుకు నిన్ను తృప్తిపరచడు? ఆమేన్. మీరు నీరసంగా చెప్పిన ఆమేన్. హల్లెలూయా. శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధం. ఆమేన్. ఎంతమంది కొంత టైం పర్సనల్గా దేవునితో గడపాలనుకుంటున్నారు? దొరికింది అవకాశం అని నిద్రపోతే మర్యాద కూడా చెబుతున్నాను. ఎంతమంది ఐ వాంట్ గివ్ సమ్ టైం, 12 గంటలకి నేను బ్రేక్ ఇస్తా. ఆమేన్. మీరు కాలకృత్యాలు తీర్చుకొని రావచ్చు. తర్వాత ఎంత వేడిలో కూడా సిస్టర్ మన కోసం టీ తెచ్చారు. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఆమేన్. వాస్తవానికి నాకు టైం లేక కానీ, లేదంటే నేను ఏదైనా చేయిందాన్ని ఎందుకు చెప్పాలి కానీ, సారీ, ఏదైనా లస్సీ కానీ లేకపోతే ఏదైనా మీ కొరకు ఏర్పాటు చేద్దాం అని ఆశపడ్డాను. కానీ ఐఎమ్ సారీ, ఈరోజు నేను ఏమి ఏర్పాటు చేయలేకపోయాను. నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం కలుస్తాం. హల్లెలూయా. అప్పుడు ఏదైనా చల్లగా ఏర్పాటు చేసుకుందాం. ఆమేన్. అప్పటికి అవసరం ఉండదేమో యేసు రక్తం చేయము. ఈ లోపల దేవుడు వర్షాన్ని కురిపింపజేసి చల్లని వాతావరణం దేవుడు దయచేసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిజం చెప్పండి, అలసిపోయాం కదా? యథార్థంగా చెప్పండి, ఎంతమంది అలసిపోయి ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ యువర్ హానెస్టీ. ఎంతమంది అలసిపోయి ఉన్నారు? ఇప్పుడు అలసిపోయి ఉన్నారని అడుగుతున్నాను. హల్లెలూయా. ఆమేన్. అయ్యా, ఇప్పుడు అలసిపోయాం, నిన్న అలసిపోయాం, మొన్న అలసిపోయాం. ఎండ వేడిని బట్టి మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితులు బట్టి అలసిపోయామని ఉన్నవారా? అలసిపోయాడు మోషే. దేవుడు అన్నాడు, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఆమేన్. ఎంతమందికి విశ్రాంతి కావాలి? హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. ఆమేన్. ఐ వాంట్ టు గివ్ ఎ టైమ్, సమ్ టైం. మీకు కొంచెం టైం ఇవ్వాలని ఆశపడుతున్నాను. కొంతమందికి దొరికింది అవకాశం అని ఇంటికి వెళ్ళిపోతారో, నిద్రలోకి వెళ్ళిపోతారో, నేనేమీ చేయలేను. హల్లెలూయా. ఇంత వాక్యం విన్న తర్వాత మీరు చేయగలిగింది ఏంటో మీరే ఆలోచించుకోవాలి. రెడీ టు సే సంథింగ్ విత్ గాడ్. దేవునికి ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? చిన్నపిల్లలు, యవనస్తులు, కుర్చీలో ఉన్నవారు కింద ఉన్నారు, బ్రదర్స్, సిస్టర్స్, ఆర్ యు రెడీ టు సే సంథింగ్ విత్ గాడ్? ఆమేన్. దేవుడు మీతో మాట్లాడా?
ఎంతమంది మీ హృదయం బ్రద్దలయ్యేలాగా దేవుని సందులో ఏడవగలరు? దేవా, దైవజన్ చెప్పే మాట కరెక్ట్, నాకు 30 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు, లోకంలో అలసిపోయాను, ఉద్యోగంలో అలసిపోయాను, వ్యాపారంలో అలసిపోయాను, ఉదయాన్నే నేను పెట్టుకునే వ్యాపారాలు అలసిపోయాను, రాత్రి వరకు నేను చేసే వ్యాపారాలు అలసిపోయాను, కుటుంబ విషయాల మీద నేను అలసిపోయాను, మనుషుల కోరికలు బట్టి అలసిపోయాను, మనుషుల ఉద్దేశాలతో అలసిపోయాను, వాడిగల నాలుగు చేసిన గాయంతో అలసిపోయాను, వంచనకు గురైన నా ప్రాణం అలసిపోయింది. అయ్యా, ఇది మొదలుకొని నీ దయలో, నీ కృపలో నేను జీవించాలి. నేను అలసిపోతే అది నీ సన్నిధిలోనే అవ్వాలి. నేను అలసిపోయిందంటూ ఉంటే అది సువార్త ప్రకటించట్లోనే, నేను అలసిపోయిందంటూ ఉంటే అది నీకు మొర్ర పెట్టట్లోనే, నేను అలసిపోయిందంటూ ఉంటే నిన్ను ఆరాధించట్లోనే. అలసిపోనయ్యా అని చెప్తావా? ఇంకా మంచిది. ఒకవేళ అలసటంటూ వస్తే ఆయన కొరకే అలసిపోవదాం తప్ప లోకం కొరకు కాదు.